अभी जमीन में नींव भर। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। मुश्किल से तुम मत घबराओ, बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेकर हिम्मत कर आगे बढ़ जाओ। अभी तो चलना सीखा है, हवा में उड़ना बाकी है, अभी जमीन में नींव भरी है, शेष महल बल बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। आरसीएम में शक्ति इतनी, पर्वत की ऊंचाई जितनी, आरसीएम की गहराई, सागर की गहराई जितनी, अभी तो नदियां पार करी है, सागर करना बाकी है। अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। मुश्किल से तुम मत घबराओ, बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेकर हिम्मत कर आगे बढ़ जाओ। अभी तो चलना सीखा है, हवा में उड़ना बाकी है, अभी जमीन में नींव भरी है, शेष महल बल बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। अभी तो नदियां भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। मुश्किल से तुम मत घबराओ, बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेकर हिम्मत कर आगे बढ़ जाओ। अभी तो चलना सीखा है, हवा में उड़ना बाकी है, अभी जमीन में नींव भरी है। అందరికీ జయాస్యం. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన గురుమాత వాసవి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అండ్ నా పేరు వచ్చేసి, నా పరిచయం వచ్చేసి ఆడే అరుణ్ కుమార్. నేను ఆదిలాబాద్ నుంచి ఉన్నాను. అండ్ గురువులు సాయినాథ్ సార్ ఏవైతే విధంగా చెప్తారో ఆ విధంగా చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళి నా పిన్ను రాయల్టీ అచీవర్ కూడా అయ్యాను. కాబట్టి ఈ రోజు ఈ మీటింగ్ కి నాకు రజరప్పు శ్రీనివాస్ సార్ కి ఇన్వైట్ చేయడానికి గురుమాత నాకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే శ్రవణ్ సార్ వినిపిస్తుందా సార్? ఎస్ సార్ వినిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఈ రోజు మన గ్రేట్ లీడర్ రజరపు శ్రీనివాస్ సార్ మన ఆర్షం ఒక వెన్నుముక్క లాంటి ప్లాన్ ఏ విధంగా ఉన్నది, ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది ఈ రోజు చాలా చక్కగా చెప్తారు సార్. కాబట్టి ఈ రోజు మనకు 56 మెంబర్స్ అయ్యారు. 70 మెంబర్స్ అయ్యేలోగా మనం సార్ కి కూడా ఇన్వైట్ చేద్దాం. అండ్
ఈ రోజు మనం ఎప్పుడైతే మన గురుదేవులు సుభాష్ సార్ చెప్తుంటారు, మనం ఏదన్నా బైక్ తీసుకొని వెళ్తే ముంగట మనకు స్పీడ్ వెళ్ళాలంటే హరన్ కొట్టుకుంటా వెళ్ళాలా. కాబట్టి మనకు కూడా ఈ రోజు మీటింగ్ లో అయితే మనం అందరికి లింక్ అయితే పంపుతాం, కానీ వాళ్ళు చూస్తారు చూడరు, చూసినా కూడా టైంకి వాళ్ళు గుర్తురాదు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఒక్కొక్క కాల్ మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసుకుంటా వెళ్తే వాళ్ళు కూడా మీటింగ్ లా వస్తారు. కాబట్టి మన వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాల్ కూడా చేయండి, అండ్ మీటింగ్ లో కూడా ఇన్విటింగ్ చేయండి. అండ్ ఈరోజు మనకు చాలా అంటే చాలా చక్కగా తెలుగులో కూడా ప్రతి సండే టు సండే కూడా చాలా చక్కగా కూడా మీటింగ్లు మనకు నడుస్తున్నాయి. అండ్ ఇంకొకటి, మనకి ఇంకా 58 మెంబర్స్ అయ్యారు సార్. మనం ఇంకా ప్రయత్నిద్దాం, అయిపోతుంది. మనకు 70 మెంబర్స్ అయితే క్రాస్ అయిపోతారు. అప్పుడు నేను సార్ని కూడా ఇన్విటింగ్ చేస్తాను. కాబట్టి మనం ఎవరెవరికైతే మనం మీటింగ్ లింక్ పంపామో వాళ్ళందరికీ ఫోన్ చేయండి అండ్ వాళ్ళందరికీ చెప్పండి. అండ్ 58 మెంబర్స్ అయ్యారు. అండ్ ఇంకా మనం ఫోన్ చేయాలా సార్? ఫోన్ చేస్తుంటే అందరు వచ్చేస్తారు. కాబట్టి మనం ఏదైతే వాళ్ళకు లింక్ పెట్టామో వాళ్ళందరికీ ఫోన్ చేయండి. అండ్ ఈరోజు మా 58 మెంబర్స్ అయ్యారు సార్. ఇంకా మనం ట్రై చేయాలా? ప్రయత్నం చేస్తే కానిదంటే ఏం లేదు. మన గురుదేవులు సుభాష్ సార్ చెప్తుంటారు, సమస్యను చిన్నగా చేయండి, సంకల్పంని పెద్దగా చేయండి. అయితే మన సమస్యలు అవన్నీ పక్కన వెళ్ళిపోతాయి, మన ఏదైతే సంకల్పం ఉందో అది ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి మన ప్రయత్నం అనేది మనం ఆపొద్దు సార్. 59 మెంబర్స్ అయ్యారు. ఇంకా కొందరే ఒక 10 మెంబర్స్, మనకైతే 100 మెంబర్స్ క్రాస్ అవ్వాలా. ఇప్పుడు స్టార్టింగ్ చేయడానికి మనకు సార్ని పిలవడానికి ఏమో ఒక 70 మెంబర్స్ అండ్ 62 మెంబర్స్ కూడా అయ్యారు. తొందరలోనే అయిపోతారు సార్. మనం సార్ది కూడా లేట్ చేయకుండా, టైం కూడా చాలా ఎక్కువైంది, 7:11 అయింది. కాబట్టి మనం లేట్ చేయకుండా అందరికీ ఫోన్ చేయండి సార్. మన టీంలో ఎవరెవరైతే ఉన్నారో ఈ మీటింగ్ విన్న తర్వాత మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు ఈ రోజు వరకు జాయిన్ కాని వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు సార్. అంత చక్కగా, అంత గ్రేట్ లీడర్ చెప్తారు సార్. కాబట్టి మనం తొందరగా మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఫోన్ చేయండి సార్. చూడండి సార్, వావ్, మంచిగా చూడండి సార్, 63 మెంబర్స్ కూడా అయ్యారు. అండ్ ఇప్పుడు టైం కూడా అయిపోతుంది కాబట్టి 64 మెంబర్స్ కూడా అయ్యారు. అయితే నేను ఈరోజు మన గ్రేట్ లీడర్ రాజారాపు శ్రీనివాస్ సార్ కి నేను ఈరోజు ఇన్విటింగ్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్. मेंडोरा श्रीनिवास सर। एक पास है वो डबल स्टोव तो मंगा మెండోరా दीजिए। శ్రీనివాస్ गैस में मैंने तो पूरा लाखड़ा శ్రీనివాస్ अभी సార్. करना राजा థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అరుణ్ సార్. వెల్కమ్. నాకు ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అందరికీ జేఆర్సీఎం. ఈ నెంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే లీడర్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం, అలాగే ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా నా పరిచయం రాజారాప్ శ్రీనివాస్. వినిపిస్తుందా సార్? ఎస్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు రాజారాప్ శ్రీనివాస్. మాది మెండోరా గ్రామం అండ్ మండలం, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఈ సిస్టమ్కి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి మా అప్లైన్ గోపు శ్రవణ్ సార్ గారు, ద గ్రేట్ లీడర్. ఆయన లేకపోతే నేను ఈరోజు ఈ మీటింగ్లో ఇట్లా మాట్లాడేవాడిని కాను. ఎందుకంటే నన్ను ఇంతగా తీర్చిదిద్దడానికి కారణం గోపు శ్రవణ్ సార్ గారు. అలాగే పెద్దలు గురువులు సుభాష్ సార్ గారు. సుభాష్ సార్ దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. చాలా నాకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గురువులు సుభాష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాసవి మేడం, గురుమాత అయినటువంటి వాసవి మేడం, మనమందరం తల్లిగా భావిస్తాం. ఒక తల్లికి తన బిడ్డకు ఏం కావాలో అన్నీ తానే చూసుకుంటుంది, అడగక ముందు అన్నం పెట్టడం కానీ ఇట్లా. అలాంటి తల్లి మనకు దొరకడం ఈ ఆర్సీఎంలో చాలా సంతోషకరం. ఎందుకంటే ఎందరో మహిళలు ఆ మేడంని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఉడాన్ రిజిస్ట్రేషన్ పరిచయం చేసినటువంటి మేడం ఎందరో మహిళలకు ఉడాన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి నాలోన కూడా ఒక టాలెంట్ ఉంది, నేను కూడా చేయగలను అనే ఒక ఆదర్శంగా నిలవడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకునే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి. బహుశా నేను ఈ ఆర్సీఎంలోకి రాకపోతే ఆ వ్యక్తిని నేను కలవకపోయి ఉండేవాని కావచ్చు. ఎందుకంటే దాదాపు 17 రాష్ట్రాల్లో తన నెట్వర్క్ని దాదాపు లక్షల మందికి ఒక ఆరోగ్యాన్ని పంచుతూ ప్రతి ఇంటికి ఆదాయాన్ని
తన ఒక సంతోషాన్ని అనే ఒక వెలుగును నింపినటువంటి వ్యక్తి చింతలవారి సాయినాథ్ సార్ గారు. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఈరోజు వీళ్ళందరం మాట్లాడుకుంటున్నామంటే ఆ సారు దయ వల్లనే. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రొడక్ట్ వస్తుందంటే కేవలం ఆ ఒక మనిషి 12 సంవత్సరాల కిందట నిలబడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు మన ఇంటికి ప్రతి ఇంటికి ఆర్సీఎం అనే ఆరోగ్యాన్ని పంచుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చింతలవారి సాయినాథ్ సార్ గారు. వీళ్ళందరికీ నా గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే టాపిక్ వచ్చేసి ఆర్సీఎం ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య సేవా కేంద్రంగా మనం పిలుచుకుంటాం ఈ ఆర్సీఎం. ఎందుకంటే ఎలాంటి కల్తీ లేని వస్తువులను మనకు అందిస్తూ ఎందరో ఆరోగ్యాలను కాపాడుతూ ఎందరికో ఆదాయాన్ని ఇస్తూ మంచి జీవితాన్ని ఇస్తుంది ఆర్సీఎం. సో ఇక్కడ వచ్చేసి ఆరోగ్య సేవా కేంద్రం అంటే అందరికీ ఆరోగ్య సేవా కేంద్రం అంటున్నారు, ఇక్కడ అన్ని పప్పులు ఉప్పులే ఉన్నాయి. మరి ఆరోగ్య సేవా కేంద్రం ఎట్లయితుంది? ఆరోగ్య సేవా కేంద్రం అంటే అందరికీ ఒకటే ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? మన విలేజ్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్, అవునా కదా, ఆరోగ్య సేవా కేంద్రంగా పిలుస్తాం. అక్కడ పోతే ఆరోగ్య సేవా కేంద్రం పోతే అక్కడ కేవలం మనకు రోగం వచ్చిన తర్వాత రోగానికి అంటే జస్ట్ విముక్తి కోసం కూడా కాకుండా టెంపరవరీ కోసం మందులు ఇస్తారు, అది ఆరోగ్య కేంద్రం. కానీ ఈ ఆరోగ్య సేవా కేంద్రం ఎట్లుంటుంది అంటే అసలు రోగమే రాకుండా చేస్తుంది, అవునా కదా. సో ఈ ఆరోగ్య కేంద్రం మనము ఇలా పిలవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కల్తీ లేని అంటే ఆర్గానిక్ ద్వారా పండినటువంటి వస్తువులని ప్రతి ఇంటికి చేరవేస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే మార్కెట్లో ఎవరు కూడా ఆరోగ్యం మీద అవగాహన లేకుండా పోయింది. అంటే రోగం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్దాం, ఏ హాస్పిటల్కి వెళ్దాం, హైదరాబాద్ వెళ్దామా, నిజామాబాద్ వెళ్దామా, నిర్మల్ వెళ్దామని ఆలోచిస్తారు. కానీ అసలు రోగం రాకుండా ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. అంటే రోగం వచ్చిన తర్వాత నయం చేసుకునే బదులు రోగం రాకుండా కూడా ఎవరు కూడా ఆలోచన చేస్తలేదు. సో ఇలా మన ఆర్సీఎం సేవా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడాలని చెప్పేసి ఇంటింటికి తిరిగి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక సేవాభావంతో అందరికి పంచుతున్నారు. సో ఇలా ప్రభుత్వాలు కూడా ఆరోగ్య అంటే హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంటే అనారోగ్యం పాలైన వాళ్ళకి ఒక మందులు ఇవ్వాలా, వాళ్ళకి ఒక అది ఇవ్వాలని చెప్పేసి హెల్త్ క్యాంపులు పెడుతున్నారు. కానీ ఒక అవేర్నెస్ అనేది చేస్తలేరు. ఏంటంటే ఇప్పుడు అనారోగ్యం రాకుండా ఏం చెప్పాలి, ఏం చేయాలి ప్రజలకు అనే ఒక ఆలోచన లేదు. ఇలా మన ఆర్సీఎం ఒకటే ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం మీద వర్క్ చేస్తుంది. సో అందరికీ మనం ఇంటింటికి ఒక సేవాభావంతో ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ ఆర్సీఎం వస్తువుల్ని పంచుదాం. ఈ ఆర్సీఎంలోకి నేను ఆరోగ్యం కోసమే వచ్చిన కానీ ఆర్సీఎంలోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. నాకు సంస్కారం నేర్పింది, సేవాభావం నేర్పింది. ఇందులో చూసుకుంటే ఒక మనిషికి మనము సేవ చేయడం అంటే ఒక భగవంతుడికి సేవ చేసినట్టే. మానవ సేవే మాధవ సేవ అని అంటారు. ఎందుకంటారు? సో నలుగురికి సేవ చేయాలనే భావన ఏదైతే ఉందో అది మనము భగవంతుడికి అర్పితం చేసినట్టే. సో ఇలా మనం మంచి ఒక పుణ్యకార్యం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆర్సీఎం సభ్యుడు కూడా మనము ఎదుటి వారిలో సేవాభావంతో పనిచేద్దాం. మనం బిజినెస్ కాకుండా మనము ఒక బిజినెస్ గా దీన్ని చైన్స్ సిస్టమ్ గా కాకుండా మనం ఒక సేవాభావంతో, మనకు టీసీ సబ్రా సార్ ప్రతిసారి చెప్తూనే ఉంటారు, మనం ఎదుటి వారిని ఒక సేవాభావంతో మనం చూసినట్టయితే మనము ఆటోమేటిక్ గా మనము గ్రోత్ లోకి వస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ రోజు మనం ఆర్సీఎం యొక్క వెన్నుముక అయినటువంటి ప్లాన్ గురించి మనము మొదటగా తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తాం ఒక్క సార్ కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ సార్. ఈ రోజు వచ్చేసి ఆర్సీఎం వరల్డ్, ఆర్సీఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. ఇలా చూసుకున్నట్టయితే మార్కెట్లో మస్తు కంపెనీలు వచ్చినాయి, ఎంఎల్ఎం కంపెనీలు ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కాకుండా మళ్ళా ట్రెడిషనల్ మార్కెట్ కంపెనీలు ఉన్నాయి. మరి మా ఆర్సీఎం యొక్క గొప్పతనం ఏంది అని అంటే ఇవాళ మార్కెట్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రజల ఆరోగ్యాలు కాకుండా డబ్బుల కోసం పనిచేస్తున్నాయి. సో ఇవాళ ఆర్సీఎం ఏవైతే ఉందో ప్రతి ఇంటికి హెల్త్ అండ్ ఇండిపెండెన్సీ, ఉమెన్ ఎంపవర్ మీద పనిచేస్తుంది. ఇవి మూడు ద్వారా ఏమైపోతుంది,
విముక్త భారత్ ఒకటి వస్తుంది, రెండోది నవభారత నిర్మాణం కోసం పనిచేస్తుంది. సో ఈ నవభారత నిర్మాణం, రోగ విముక్త భారత్ ఈ పప్పులు ఉప్పులతో ఎట్లయితుందని మీకు ఒక ఆలోచన ఉండొచ్చు, ఒక డౌట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సార్ ఇలా చూసుకున్నట్టయితే ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇలా మనము మనిషికి ఏదైనా ముఖ్యమైన విషయం ఏదైతే ఉందంటే అది ఆరోగ్యం. అది ఆరోగ్యం మనం కనుక ఉన్నట్టయితే మనము ఏదైనా చేయగలుగుతాం. ఇలా ప్రతి మనిషికి ఆరోగ్యం అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒకటి ఆరోగ్యం అనారోగ్యం పాలైతే మనము 3 రకాలుగా నష్టపోతాం. ఒకటి మెంటల్లీ, రెండోది ఫిజికల్లీ, మూడోది ఫైనాన్షియల్లీ. సో ఇలా చూసుకున్నట్టయితే మన దగ్గర డబ్బు ఉంది, పని ఉంది, చేసుకునేంత పని ఉంది, అలాగే డబ్బు కూడా ఉంది, స్థిరాస్తి ఉంది, మంచి డబ్బు ఉంది, అలాగే మంచి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, మంచి కళలు డ్రీమ్స్ ఉన్నాయి, నాకు ఇల్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, అన్ని రకాల డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఇలా ఒక ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ సున్నానే. ఈ ఒక్కటి లేకుంటే అన్ని సున్నానే. సో ఇలా మనము ఆ మన ఆరోగ్యం గురించి మనమే పట్టించుకోవాలా, ఇంకెవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన ఒక భగవంతుడిచ్చిన ఒక రూపం. దీన్ని మనం ఎట్లా చేస్తున్నామంటే, తల్లి నవమాసాలు మోసి మనకు జన్మనిస్తుంది. 9 నెలలు తన రక్తాన్ని దారబోసి, తన శక్తిని దారబోసి మనకు జన్మనిస్తుంది. జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, అడ్డమైన కల్తీ ఆహారం కోసం, మనము రుచికరమైన ఆహారం కోసం దీన్ని మనం ఇలా మన శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. ఇలా ఖరాబ్ చేసుకుని పోయి మనం హాస్పిటల్లో వంటున్నాం, డబ్బులు ఖర్చు చేసుకుంటున్నాం. సో ఇలా ఎన్ని రకాలుగా నష్టపోతున్నాం ఒక ఆరోగ్యం బాగాలేకపోతే. సో ఇలా ఈ ఆర్సీఎం అనేది ప్రతి ఇంటికి కల్తీ లేని ఆహారాన్ని అందించి ఆరోగ్యం మీద అవేర్నెస్ ఇచ్చి ప్రతి పౌరుడు కూడా, ప్రతి భారతీయుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం మీద పోరాడుతుంది సార్. ఇలా ఇంకోటి వచ్చేసి స్వయం ఇండిపెండెన్స్, స్వయం ఉపాధి ఎలా పనిచేస్తుందంటే, స్వయం ఉపాధి అంటే ఇలా మన భారతదేశంలో చదువుకున్న నిరుద్యోగులు బాగా మంది ఉన్నారు సార్. ఇలా ఏంటంటే ఉద్యోగాలు లేక ఇలా గల్ఫ్ దేశాల పొంటి పోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు యుఎస్ పోతున్నారు చదువుకొని. ఇలా ఏం పైసలు లేని వాళ్ళు ఇలా మన భారతదేశంలో ఏదో కిరాణం షాపులో ఎక్కడో 8,000 10,000 రూపాయల కోసం జీతం చేస్తున్నారు సార్. ఇలా అంటే చదువుకొని కూడా మనము ఏం చేస్తున్నామంటే మన కుటుంబాన్ని మనము ఒక ప్రమాదంలో ఉంచుతున్నాం. ఎందుకంటే ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఏం కావాలా సార్, ఇలా ఒక ప్రమాదం అంచున ఉంచేస్తున్నాం. సో ఇలా ఆర్సీఎం కూడా ఎలాంటి నిరుద్యోగులు లేకుండా, ఎలాంటి ఇంటికి ఎలాంటి అపాయం కాకుండా, కుటుంబానికి ఫ్యామిలీకి కాకుండా ఇలా స్వయం ఉపాధి కల్పిస్తుంది సార్. ఇలా స్వయం ఉపాధి అంటే ఏంది సార్, ఇలా మనమే ఈ యొక్క పనికి మనమే బాసు, మనమే వర్కర్, మనమే అన్ని రకాలుగా మనమే చేస్తాం. ఇలా చూసుకున్నట్టే వ్యవహరిస్తాం. ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరు తమ పనిపై తన నియంత్రణ కలిగిస్తారు. అంటే ఉద్యోగం చేస్తే బాస్ ఎట్లా చెప్తే అట్లా చేయాలా, మనకు ఎలాంటి టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు, ఎలాంటి కూడా మనకు మన ఇష్టంతో ఏముండదు, వాళ్ళు ఏది చెప్తే చేయాలా. మళ్ళా మనము ఉద్యోగంలో చేస్తే జీతమే వస్తుంది, జీవితం ఉండదు. కానీ ఆర్సీఎంలో జీతం ఉండదు కానీ జీవితం ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధిని కల్పిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగం చేసేటోళ్ళు ఎట్లుంటారు, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు ఎట్లుంటారో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఉద్యోగం వేస్తే ఎట్లుంటుంది అంటే, మీరు సాధారణంగా చెల్లింపులు అందుకుంటారు. అంటే జీతం నెలకు జీతం తీసుకుంటారు. అంటే మనం జీతం కోసమే పనిచేస్తాం, మన ఫ్యామిలీ కోసం, మన స్థిరాస్తుల కోసం పనిచేయం. జీతం వచ్చిందా ఆ ఇంటి వనరుల కోసమే వాడుకుంటాం. సో ఇంకోటి వచ్చేసి జీతం నుండే పన్నులు కట్ అవుతాయి, మనం వచ్చిన జీతం నుంచే ట్యాక్స్ అనేది కట్ అయిపోతాయి. సో ఇంకోటి వచ్చేసి మీరు ఎప్పుడు ఎలా పనిచేస్తారనే దానిపై మీ నియంత్రణ ఉండదు. అంటే మనము ఎప్పటికి కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోము. ఏదైనా మనకంటూ ఒక బాస్ ఉంటాడు, ఆయన కిందనే మనం పని చేయాలా, మన సొంత నిర్ణయాలు ఏం పని చేయది. ఆయన లీవ్ ఇస్తేనే మనం ఇంటికి పోవాలా, ఆయన పోమంటే పోవాలా, ఉండమంటే ఉండాలా, ఇట్లా ఉంటుంది. ఇక స్వయం ఉపాధి కోసం పోతే కాంట్రాక్ట్ మనమే ఇక్కడ ఓనరు, మన ఆదాయము పన్నులు మనమే చెల్లిస్తాం. ఇక్కడ పని షెడ్యూల్ అనేది ఏముండదు, నీకు ఇష్టం ఉన్నంత గంట వేస్తావా, 2 గంటలు వేస్తావా, రోజు మొత్తం చేస్తావా అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్వయం ఉపాధి మీద మనకు ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఆర్సీఎం ఉమెన్ ఎంపవర్మెంట్ పనిచేస్తుంది. ఇలా చూస్తే భారతదేశంలో మహిళలకు చాలా పెద్ద పీట వేస్తుంది మన భారతదేశం. ఇలా మనం ఏం చేస్తున్నామంటే, మనం 4 గోడల మధ్యలోనే ఇంటికి పరిమితం చేస్తున్నాం. బీడీలు చేస్తున్నారు, మిషన్ కుడుతున్నారు. వాళ్ళలో మస్తు టాలెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా మస్తు కళలు ఉంటాయి. వాళ్ళు పెళ్లి కాకముందు నేను అది చేయాలా, ఇది చేయాలా, నేను ఇంత జీతం చేయాలి, ఎంత సంపాదించాలనే కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఇలా ఏం చేస్తున్నామంటే, పెళ్లి చేసేసి ఒక ఇంటికి 4 గోడల మధ్యలో వంట రూమ్కే పరిమితం చేసేస్తున్నాం సార్. సరే ఇలా మనకు ఆర్సీఎం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా పనిచేస్తుందంటే, కీసోల్ ట్రైనింగ్, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది. ఫ్రీ ట్రైనింగ్, ఎలాంటి డబ్బులు కట్టని అవసరం లేదు సార్. మనకు ఇంటికి సరిపడే కీసోల్ వస్తువులు ఒక 2,500 రూపాయలు మనం తీసుకున్నట్టయితే మనకు ఉచితంగా కీసోలు మనకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ద్వారా మనము ఇలా చూసుకున్నట్టయితే లక్షలు సంపాదిస్తున్నారు సార్.
ఇలా మగవారితో సమానంగా కూడా ఆడవాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు సార్. ఇలా ఈ ఆర్సీఎం మనకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది సార్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒకటైతే ప్రతి ఇంటికి ఆరోగ్యం ఉన్నది. ఆ ఆరోగ్యవంతుడు ఇండిపెండెన్స్ గా బతకగలుగుతున్నాడు ఆర్సీఎంతోని. ఆ ఇంటికి ఒక పెద్ద మనిషి గట్టిగా నిలబడితే ఆ ఇంట్లో ఉన్న మహిళ కూడా ఒక శక్తిగా మారి ఇలా ప్రతి ఇంటిని మనం ఏ విధంగా మార్చుకుంటున్నాం, ఒక గరీబ్ నుంచి అమీర్గా కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇలా ఈ మూడు పాయింట్లు ఉంటే మనకు రోగముక్త భారత్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి నవభారత నిర్మాణం అయిపోతుంది సార్. ఇంత మంచి మీనింగ్ 20 సంవత్సరాల కిందటనే తీసి సబ్రా సార్ ఎంత మంచి ఆలోచించింది సార్ ఇలా మన భారతదేశం గురించి. ఒకటైతే హెల్త్, ఇండిపెండెన్సీ, ఉమెన్ ఎంపవర్మెంట్. అందరికీ నేను అర్థమైందని అనుకుంటున్నా సార్. ఈ రోగ విముక్త భారత్ అండ్ నవభారత నిర్మాణం ఆర్సీఎంతో అయితేనే ఎవరైనా అయితే అంటారో ఈ మూడు విషయాల గురించి మనం ఇట్లా పర్టికులర్ గా చెప్తే మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది సార్. సో ఇంకోటి వచ్చేసి ఈ మార్కెట్ లో మనకు ఆర్సీఎం యొక్క వెన్నుముక అయినటువంటి మార్కెటింగ్ ప్లాన్ గురించి చెప్తా సార్. ఇలా మనం మార్కెట్లో చూసినట్టయితే సార్, ఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అంటే వస్తువులు తయారు చేసే ఒక కంపెనీ. సో ఒక వస్తువు తయారు చేసిన కంపెనీకి తినడానికి ఒక కస్టమర్ కావాలి. సి అంటే కస్టమర్ సార్. అంటే సి అంటే కస్టమర్, వస్తువులు వినియోగదారుడు. సో ఇలా కంపెనీలో ఒక తయారైన వస్తువు ఒక కస్టమర్ దగ్గరికి రావాలంటే ఒక 4 మంది చేతి జారుతున్నాయి సార్ ఇలా. సో ఈ మధ్యలో వ్యాపారం జరుగుతుంది. ఒక కంపెనీలో ఒక వస్తువు తయారైతే డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తలేదు సార్. ఇలా ఒక పేస్ట్ ఉంది సార్. ఇలా మనం రోజు పొద్దున పేస్ట్ తోముకుంటాం సార్. ఆ పేస్ట్ అనేది అయిపోతే మనం ఎక్కడికి వెళ్తాం సార్? మన వీధిలో ఉండే కిరాణం షాప్కి వెళ్తాం సార్, అవునా కదా? సో ఆ కిరాణం కొట్టనే ఈ పేస్ట్ తయారవుతాడు సార్. ఆయన దగ్గర ఏమైనా మిషన్లు ఉన్నాయా సార్? లేదు సార్. ఆయన ఒక హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ హోల్సేల్ షాప్ దగ్గర తీసుకెళ్తాడు. హోల్సేల్ షాప్ నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ ఇట్లా ఎవరైతే పెద్ద సిటీలు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాడు. సో ఇంకోటి, ఈ హోల్సేల్ కాకుండా ఈయన ఎక్కడి నుంచి తీసుకెళ్తాడు? హోల్సేల్ అయినా కూడా తయారయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి తీసుకెళ్తాడు? ఒక ఏజెంట్ కు కమ్మకై ఆ ఏజెంట్ దగ్గర నుంచి మనము తీసుకురావడం జరుగుతుంది. ఈ ఏజెంట్ కంపెనీకి కమ్మకై ఈ ఒక వస్తువులను తయారు చేస్తాడు. సారీ సార్, డిస్టర్బెన్స్. అయితే ఇలా మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ ఒక కంపెనీ నుంచి తీసుకొస్తాడు. అయితే ఈ కంపెనీ కూడా ఏదైనా వస్తువు ఫస్ట్ మన దగ్గరికి రావాలంటే మనం టీవీలో చూస్తాం సార్. ఎక్కడ చూస్తాం సార్? టీవీ యాడ్లో చూస్తాం సార్. ఒక టీవీ యాడ్లో వేయాలంటే ఒక స్పోర్ట్స్ మెన్ కానీ ఒక హీరోయిన్ కానీ కొన్ని కోట్లలో డబ్బు తీసుకుంటారు సార్. కానీ వాళ్ళు తీసుకునే డబ్బు ఎవరు ఇస్తున్నారంటే మనమే ఇస్తున్నాం సార్. ఇలా కంపెనీ 80 రూపాయలకు ఒక వస్తువు తయారు చేస్తే దాని యొక్క మార్జిన్ 20 రూపాయలు తీసుకొని 100 రూపాయలకు దాని విలువ ప్రకటిస్తే మన దగ్గరకు వచ్చేసరికి అది 200 రూపాయలు అవుతుంది సార్. అంటే 50% ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తినేస్తారు సార్. అంటే కష్టపడేది మనము, అనుభవించేది వాళ్ళు. సో ఇలా 200 రూపాయలు పెట్టి మనం ఒక వస్తువు కొంటున్నాం సార్. అయితే 100 రూపాయలు కంపెనీ తీసుకుంటుంది, 100 రూపాయలు ఈ మిగతా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు సార్. సో ఇలా ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 80% మంది గరీబోలు ఉంటే 20% మంది ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు సార్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తరహాల ఈ ట్రెడిషనల్ మార్కెట్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోటీశ్వరులుగానే ఉంటున్నారు, మనం ఇక్కడ కస్టమర్ గానే ఉండిపోతున్నాం సార్. ఇలా ఇది ఒకటి మనసులో పెట్టుకొని టీసీ చాబ్రా సార్కి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన కోసం ఒక ఆలోచన 25 సంవత్సరాల కిందట ఒక మంచి ఆలోచన అయ్యేలా ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ టీసీ చాబ్రా సార్ ఏం చేసిండంటే 1970లోనే మనకు ఫ్యాషన్ షూట్ కంపెనీ బట్టలుగా స్థాపించాడు పైలా. అయితే రాను 2000 సంవత్సరంలో దీన్ని ఆర్సీఎం గా కన్వర్ట్ చేసి ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్సీఎం కంపెనీ అనేది సృష్టించింది సార్. అయితే ఇక్కడ ఏముంటుంది సార్? ఆర్సీఎం ఒక కంపెనీ ఉంటుంది, ఒక కస్టమర్ ఉంటాడు. ఈ మధ్యలో ఎవరు వద్దు అని చెప్పేసి కంపెనీ టు కస్టమర్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ అనేది తీసుకొచ్చింది సార్. ఇలా చూసుకున్నట్టయితే ఈ 50% ఏదైతే ఉందో వాళ్ళు మధ్యవర్తులు దీన్ని లాస్ అయిపోతారు, కస్టమర్ లాస్ అయిపోతారు అని చెప్పేసి ఇలా కంపెనీ టు కస్టమర్ 90 అడుగులు నేను వస్తా, 10 అడుగులు మీరు రండి, మధ్యలో ఒక పిఈసి అనేది ఉంటుంది. అక్కడ మనం పర్చేజ్ చేసినట్టయితే మనకు ఏదైతే మనం 50% లాస్ అవుతున్నామో 5% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కంపెనీ తీసుకొని
ఇలా 45% మనకే మన పీవీ రూపంలో మన జేబులనే పైసలు ఇస్తుంది సార్. ఇంత మంచి సిస్టమ్ అందించినటువంటి టీసీ చబరా సార్ని మనము ఎప్పటికి కూడా రుణపడి ఉండాలా సార్. ఎందుకంటే ఇలాంటి ఈ కంపెనీ నాకు తెలిసి ఇంకా 100 సంవత్సరాలైనా ఇటువంటి కంపెనీ రాదు సార్. ఎందుకంటే మనం చాలా అదృష్టవంతులం ఈ ఆర్సీఎంలో మనం ఒక పుణ్యకార్యానికి మనము ఉన్నందుకు. అలాగే మరి ఈ 45% ఎట్లా వస్తుంది సార్ అనేసి ఒక డౌట్ ఉండొచ్చు. ఏం లేదు సార్, మన ఆర్సీఎంలో థౌజండ్స్ ఆఫ్ కంపెనీ దగ్గర 16,000 షాపులు మన భారతదేశంలో ఉన్నాయి సార్. ఎక్కడైనా మనం పోయి తీసుకోవచ్చు. అలాగే మనం ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఒక కార్డు ఉంటుంది సార్. ప్రతి మనిషికి ఒక ఐడెంటి కార్డు అనేది అవసరం. ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లనో ఇది కూడా ఒక కార్డ్ అనేది ఉంటుంది. ఈ కార్డ్ అనేది ఇప్పుడు మనం రేషన్ బియ్యం పోతే మనం ఒక కార్డు ఒకటి ఉంటుంది సార్. ప్రతి ఇంటికి ఆ కార్డు ఉంటేనే బియ్యం ఇస్తాడు. సో ఇది కూడా అలాంటిదే. ఒక కార్డ్ అనేది మనకు ఫ్రీగానే వస్తుంది, ఎలాంటి పైసలు కట్టని అవసరం లేదు. ఈ కార్డు తీసుకోవడం వల్ల లాభం ఏందని మీరు కనుక్కుండొచ్చు. సరే, ఇలా 5 నుంచి 25% డిస్కౌంట్ అని ఎంఆర్పి ఉంటుంది సార్. సరే, ఇలా చూసుకున్నట్టయితే ఇది మన ఆర్సీఎం పేస్ట్ సార్. ఇలా 70 రూపాయల ఎంఆర్పి ఉంది సార్. ఇది ఈ 70 రూపాయల ఎంఆర్పి మనం కార్డు వేసుకుంటే మనకు 54 రూపాయలకి వస్తుంది సార్. అంటే 20% డిస్కౌంట్ అనేది ప్రతి వస్తువు మీద మనకు లభిస్తుంది. సరే, ఇలా బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే మనం ఏ వస్తువు అయినా కొన్నా కానీ మనకు ప్రింట్ రేటే ఇస్తారు సార్. ఎక్కడ కూడా మనకు డిస్కౌంట్ అనేది దొరకదు సార్. ఆ డిస్కౌంట్ రేట్ అనేది ఎవరు తింటారు సార్? ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తింటారు. సో ఈ ఒక బెనిఫిట్ 45% లో ఇది ఒక బెనిఫిట్ వచ్చిందా సార్? 16 రూపాయలు మనకు లాభం వచ్చిందా సార్? సార్, ఇంకోటి వచ్చేసి 2 నుంచి 22% ఆన్ కమిషన్ అని P1 ఉన్నది సార్. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇది 54 రూపాయలు కొన్నాం, కార్డు వేసుకున్నాం, మనకు 54 రూపాయలకి వచ్చింది. సరే, ఈ 54తో పాటు మనకు 30 పాయింట్స్ అంటే PV పర్చేస్ వాల్యూమ్ అనేది మనకు లభిస్తుంది సార్. ఈ పర్చేస్ వాల్యూమ్ కనుక మనము 2 నుంచి 22% వరకు మనము 5,000 PV వేసుకుంటే మనకు 2% నుంచి 3,50,000 వేసుకుంటే మనకు 22% దాకా కమిషన్ అనేది డైరెక్ట్ మన అకౌంట్లో పడిపోతుంది సార్. సో ఇది ఒక లాభం సార్. ఇంకోటి వచ్చేసి ఒరిజినల్ బిల్లు నో డూప్లికేట్ ట్యాక్స్ పేడ్ బిల్ వస్తుంది సార్. సార్, ఇలా ఒరిజినల్ బిల్లు మన మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒరిజినల్ బిల్లు రాదు సార్. ఇలా చూసుకున్నట్టయితే ఒకటి కరెంట్ బిల్లు, రెండవది వచ్చేసి సిలిండర్ బుడ్డి బిల్ మీద మన పేరు ఉంటుంది. ఒకటి అంటే మన పేరు మీద బిల్లు వస్తుంది సార్. సరే, మిగతా ఏది కూడా మనకు ఒరిజినల్ బిల్లు రాదు సార్. సరే, మరి ఒరిజినల్ బిల్లు రావాలా మీకు లాభం ఏందని మీరు అనుకుండొచ్చు సార్. ఒరిజినల్ బిల్లు రావడం వల్ల మనకు ఇన్వాయిస్ నెంబర్ ఉన్న ఒకటి ఉంటుంది సార్. ఇన్వాయిస్ నెంబర్ తోని మనము ఏదైనా వస్తువు మనం ఇప్పుడు పేస్ట్ వాడినాం సార్, ఇది మనకు వడలేదు, ఇది మనం వాడితే మనకు డిఫెక్ట్ అయింది, మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించింది. దీనివల్ల మనము కన్జ్యూమర్ కోర్ట్ ఏదైతే బిల్ ఉందో ఇన్వాయిస్ నెంబర్ మీద మనం కన్జ్యూమర్ కోర్టులో పోయి మనం ఇంకా కేసు వేస్తే ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 6 నెలల జైలు శిక్ష చేసే అవకాశం ఉంది సార్. సరే, ఇలా ఒరిజినల్ బిల్లు ఇస్తున్నవారు కాబట్టి ఇలా ప్రోడక్ట్ల దమ్ముంటేనే ఒరిజినల్ బిల్ ఇస్తుండ్రు సార్. బయట మార్కెట్లో ఎక్కడ కూడా నీకు బిల్లు ఉండదు. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికేదంతా దో నెంబర్, అందుకోసమే బిల్లు ఉండదు సార్. ఇక్కడ ఎవరైతే బిల్ ఇచ్చి ఇప్పుడు బయట మార్కెట్లో ఎవరైనా బిల్ ఇచ్చిన వాటికే ఆ బిల్లు తీసుకుపోయి మనం కోర్టులో కేసేస్తే ఆయన పట్టుకపోతారు. సో అందుకోసమే బయట అంతా కల్తీ ఉంటది కాబట్టి బిల్లు ఇయ్యరు సార్. ఇలా మనకు ఒరిజినల్ మాల్ ఇస్తుండు, ఒరిజినల్ మనకు వస్తువులు ఇస్తుండు కాబట్టి మనకు ఒరిజినల్ బిల్ ఇస్తుండు సార్. అలాగే నో ట్యాక్స్ పేడ్ బిల్ వస్తుంది సార్. మనం 2 రూపాయల షాంపూ కొన్నా మన పేరు మీద మన భారతదేశానికి మనం సేవ చేస్తున్నాం సార్. గర్వంగా చెప్పచ్చు సార్. మనం ఇక్కడ బయట అంతా కూడా ట్యాక్స్ ఎగగొట్టేస్తారు సార్. కానీ మనం ఇక్కడ రూపాయి షాంపూ కొన్న మనం మన భారతదేశంలో రోడ్లు వేసినా కానీ ఏదైనా భవనాలు కట్టినా కానీ మనం కూడా సాయం చేసామని ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది సార్. ఎందుకంటే మనం ట్యాక్స్ పేడ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి. సో ఇంకోటి వచ్చేసి 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది సార్. 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ అంటే సపోజ్ మనం ఒక 5 పేస్టులు కొనుక్కున్నాం సార్, 5 కొనుక్కున్నాం, ఒకటి వాడినాం, ఇంకా 4 మిగిలిపోయినాయి. సో మనకు నచ్చలేకనో ఏదో ఒకటి మనకు వడకనో మనము ఈ 4 పేస్టులు కూడా మనము వాపస్ ఇచ్చేసి మనం డబ్బులు కూడా వాపస్ తీసుకోవచ్చు 30 రోజులలో. సో ఇలాంటి అవకాశం బయట మార్కెట్లో ఎక్కడ లేదు సార్. అలాగే ఏదైతే వస్తువు మనం వాపస్ ఇచ్చిన తర్వాత మనం వేరే వస్తువును కూడా మనము తీసుకోవచ్చు రిటర్న్ గా, అంటే పైసలు కాకుండా. సో ఇలాంటి ఆపర్చునిటీ బయట ఎక్కడ లేదు సార్. వన్స్ ఒక్కసారి మనం షాప్ నుంచి బయటకు వెళ్ళామా ఆయన మనకు నువ్వెవరో నేనెవరో రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు సార్. ఇలా ఆర్సీఎం మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది సార్. ఇలా ఇంత మంచి ఆపర్చునిటీ ఆర్సీఎం లోనే ఉంటుంది సార్, ఎక్కడ కూడా దొరకదు. అలాగే 2 times ఫ్రీ గుడ్స్ ఇన్ ఇయర్, అంటే సంవత్సరానికి 2 సార్లు మనకు సామాన్ ఫ్రీ ఇస్తుంది సార్. సార్ ఇలా చూసుకున్నట్టయితే మార్కెట్లో మా తాత, మా నాన్న, నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో మేము వస్తువులు కొన్నాం సార్. కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు కూడా
పోయి అడిగితే మరి 20 సంవత్సరాల నుంచి నేను కొంటున్నా, మరి ఒక 100 రూపాయల సామాన్ నాకు ఫ్రీ అంటే ఎవరికి ఇయ్యారు సార్, ఎందుకంటే నాకు ముఖ్యమత్తునే అంటారు సార్. కానీ ఇలా ఆర్సీఎం ఏం చేస్తుంది సార్, కంటిన్యూగా మనం 6 నెలలు కంటిన్యూగా సామాన్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు 7వ నెల చూసి 8వ నెల మనకు సామాన్ ఫ్రీ ఇస్తుంది సార్. మరి 7వ నెల 6వ నెల అంటున్నారు, మరి ఇక్కడ 7వ నెల చూస్తున్నది 8వ నెల ఎందుకు ఇస్తుందని మీరు కనుండొచ్చు. కానీ 7వ నెల ఎందుకు ఇస్తుంది అంటే మనం ఇక్కడ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అని ఉంది కదా సార్. మనం ఏదైనా వస్తువు రిటర్న్ చేసే అవకాశం ఉంటది కాబట్టి 7వ నెల చూసి 8వ నెల మనకు సామాన్ ఫ్రీగా ఇస్తుంది సార్. సో ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ బిజినెస్ సార్. ఈ సెల్ఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు మనం వస్తువు వాడుతున్నాం, మనకు మంచి అనిపించింది సార్. మంచి అనేది మన లోపల ఉంచుకుంటే అది మనకే ఉంటది. అదే నలుగురికి పంచితే, సేవాభావంతో నలుగురికి పంచితే మనకు అందరికి మంచి చేసిన వాళ్ళం అవుతాం సార్. అట్లా సేవాభావంతో చేయొచ్చు. ఇంకోటి బిజినెస్ పరంగా కూడా మన కింద జాయిన్ అయితే మనకు కూడా బిజినెస్ కూడా అవుతుంది సార్. మనం తిరుపతి పోతాం సార్, తిరుపతి వచ్చి లడ్డు ప్రసాదం తెచ్చుకుంటాం సార్. లడ్డు ప్రసాదం తెచ్చుకొని మనమే ఒక్కళ్ళమే అందరం ఇంట్లోనే అందరం మనమే తినేస్తాం సార్. ప్రసాదాన్ని నలుగురికి పంచితే భగవంతుడిది అందరికి వస్తుందని చెప్పేసి, పుణ్యం వస్తుందని చెప్పేసి వండుతాం కదా సార్. సేమ్ ఇది కూడా అంతే సార్. మనం కూడా ఈ ఒక వస్తువుని ప్రసాదంగా నలుగురికి వంచితే మనము ఒకటి ఆరోగ్యం పంచడం వల్ల అవుతాం, రెండోది మనము సెల్ఫ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు సార్. అయితే ఈ కార్డు తీసుకోవడం ఎట్లా, మరి ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మరి కార్డ్ ఎట్లా తీసుకోవడం అంటే ఏం లేదు సార్. ఆన్లైన్ జాయినింగ్ 5 నిమిషాల్లో కార్డ్ అయిపోతుంది సార్. ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డ్, ఒక బ్యాంకు, ఒక పాన్ నెంబర్, ఈ 4 వస్తువులు ఇచ్చేస్తే ఈ 4 ఆన్లైన్లో మనము ఆన్లైన్లో జాయినింగ్ చేసుకోవచ్చు సార్. 5 నిమిషాల్లో మనకు కార్డ్ వచ్చేస్తుంది. అలాగే మనకు ఇందులో కన్సిస్టెన్సీ 4%, డిఫెన్స్ 22%, రాయల్టీ 8%, టెక్నికల్ 5%, టర్న్ ఓవర్ నుంచి 6% కూడా ఇస్తుంది సార్. ఏ కంపెనీ అయినా తన టర్న్ ఓవర్ నుంచి కంపెనీ నుంచి మనకు ఇక్కడ టర్న్ ఓవర్ నుంచి పైసలు ఇస్తుంది సార్. ఎక్కడ కూడా లేదు సార్ ఈ యొక్క ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ కంపెనీ మనది, అంటే ఇందులో మనం భాగస్వామి ఎప్పుడైతే మనకు ఐడి అసోసియేట్ బయర్ అవుతామో మనం కూడా ఈ కంపెనీ ఓనర్ లెక్కనే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసుకోవచ్చు సార్. ఇలా మనము సార్ ఇలా వేలకు వేలు జీతాలు వేస్తున్నారు సార్, కానీ ఇక్కడ జీతం ఇయ్యదు సార్. నీ తాకత్తో నువ్వు ఎంత పని చేసుకుంటే అంత, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 50 లక్షలు, నెలకు 50 లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ మనకి ఇలా ఆర్సీఎం కల్పిస్తుంది సార్. ఎంత మంచి ఆపర్చునిటీ సార్. ఇలా చూసుకున్నట్టయితే ఎందరో జీవితాలను వెలుగు నింపుతుంది సార్. ఇలా జీతం కాదు సార్, జీవితాన్ని వస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి ఆర్సీఎం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నేను ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను సార్. సార్ ఇలా మనము ఏదైనా వస్తువు వాడుతున్నామంటే అది మనం దాని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేయాలి సార్. ఇది మనం వాడుతున్నాం, దీని వల్ల మనకి ఏమైనా డిఫెక్ట్ అవుతుందా, మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుందా అని చెప్పేసి కంపల్సరీ పరిశోధన చేయాలి సార్. ఎందుకంటే ఇలా బయట దొరికే మాల్ అంతా కూడా కల్తీ మాల్ అయిపోయింది సార్. ఇలా మనం ఆర్సీఎంలో చూసుకున్నట్టయితే క్యావిగో పేస్ట్ సార్, ఇది ఆల్రౌండర్గా పిలుస్తాం మనం. బయట మనము కోల్గేట్, క్లోజప్, ఇంకేదో పతంజలి ఏదో వాడతాం సార్. సరే ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పేస్ట్ లో కూడా 1000 ppm ఫ్లోరైడ్ ఉంది సార్. ఇలా ఎంత అంటే మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం సార్. ఫ్లోరైడ్ వల్ల ఎంత నష్టపోతామో తెలుసా సార్. దేవుడు భగవంతుడు పనులు ఇచ్చిండు సార్. ఎంత అంటే మనిషిని భూమిలో పాతిపెట్టినా కానీ అన్ని ఖరాబ్ అవుతాయి కానీ పండ్లు మాత్రం ఖరాబ్ అవు సార్. కానీ ఇలా మనం ఫ్లోరైడ్ తోని మన పండ్లని 10 ఏళ్ల లోపు 20 ఏళ్ల లోపే మనం పీయించేసుకుంటాం. దగ్గర ఒక ఊళ్ళో చూసిన 8 సంవత్సరాల పాపకు కుప్ప నచ్చి పన్ను వీకేపించుకున్నారు సార్. ఇలా ఎంత డేంజర్ అయిపోయింది సార్. మనం ఆ ఫ్లోరైడ్ వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది సార్. ఇలా మన దగ్గర ఆర్సీఎం వచ్చేసి నాన్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ సార్. మనకు బయట మార్కెట్లో పేస్ట్ 70 రూపాయలు, 75 రూపాయలు ఉంటుంది సార్. మనకి ఇలా ఐడి వేసుకుంటే 54 రూపాయలకి వస్తుంది సార్. ఒక రకంగా మనం డబ్బు ఆదా చేసుకుంటున్నాం, రెండోది ఆరోగ్యంగా కాపాడుకుంటున్నాం సార్. ఇది వచ్చేసి మనకు ఆల్రౌండ్ సమస్యలు ఏదైనా పండ్లు సుయనాన్ని పుప్పనున్నా ఏది పండ్ల సమస్యలు ఏదున్నా కానీ మనకు తీసేస్తుంది సార్. ఇలా చూసుకున్నట్టయితే ఇంకోటి చాయ్ పత్తి సార్, అద్భుతమైన చాయ్ పత్తి సార్. ఇలా మనం మార్కెట్లో అందరూ జెమినీ అనే ఒక బ్రాండ్ గా ఊహిస్తున్నారు సార్. కానీ బయట ఎలాంటి బ్రాండ్ అయినా కానీ అంత జీరో సార్ మన ఆర్సీఎం ఉందట. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను వాడి దాని యొక్క రిజల్ట్ అనేది తెలుసుకున్నా కాబట్టి ఇలా నేను ఇంత గట్టిగా చెప్తున్నా సార్. ఎందుకంటే బయట మనం వాడే జెమినీలో నికోటిన్ కెఫిన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ నికోటిన్ కెఫిన్ ఏం చేస్తా అంటే మనకు అలవాటు చేసేస్తుంది మత్తుకు.
పొద్దున చాయ్ తాగితే మధ్యాహ్నం వరకు మనకు ఆకలి అయ్యేది సార్. ఇలా మనము ఆ చాయ్ తాగి మనం ఏం చేస్తున్నామంటే అల్సర్లు తెచ్చుకుంటున్నాం. మనము డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ చేసుకుంటున్నాం సార్. ఇలా మన చేతులారా మనమే తిని మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం సార్. ఇక ఖరాబ్ అయిన తర్వాత మనము ఏం చేస్తున్నాం, ఇక భగవంతుడు అనువేదికని హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఇలా భగవంతుడు ఏం చేస్తారు సార్, నువ్వు చేసుకున్న పని ఆరోగ్యంగా నేను పంపించిండు, నేను ఆరోగ్యంగా అనారోగ్యం ఫుడ్ తినమని నీకు చెప్పలేడు సార్. ఇలా ఏం చేస్తున్నాం సార్, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రుచి కోసము ఇదంతా మనం ఖరాబ్ చేసుకుంటున్నాం సార్. ఇలా ఒక వస్తువు తింటే మనకు నాలుకే రుచి ఇక్కడికి బ్రెయిన్కి పంపిస్తుంది, ఇది మంచిగా ఉంది, తీయగా ఉన్నది, దీన్ని లోపడేసేయి అని చెప్పగానే లోపడేసేస్తాం. మరి కాకరకాయ చేదు, వేపాకు కాకరకాయ చేదు ఉంటుంది, అది నాలుగు మీద నమ్మలంగానే ఈ బ్రెయిన్ చెప్తుంది అది చేదు ఉన్నది బయటకు నువ్వే అని చెప్తుంది. అంటే రుచి ఈ నుంచి ఈ దాకానే తెలుస్తుంది, ఈ దాకా మింగినాక ఇదంతా ఏం తెలియదు సార్. ఇలా ఏది పడితే అది మనము తినేస్తున్నాం, రుచికి సైమరిగి తినేసి ఏం చేస్తున్నాం అంటే మన బాడీని మొత్తం ఖరాబ్ చేస్తున్నాం. పొద్దున తింటున్నాం, కడుపు నిండా ఇక్కడ దాకా తింటున్నాం, తినంగానే ఏమైతుంది, మనం వాటర్ తాగుతలేం, మళ్ళీ మధ్యాహ్నం టైం కాగానే మళ్ళీ తింటున్నాం, మళ్ళీ కడుపు నిండా తిన్నాం, మళ్ళీ దానికి సరిపడా వాటర్ తాగుతలేం, మళ్ళా రాత్రికి మళ్ళీ తింటున్నాం. అంటే సరిపడా వాటర్ తాగుతలేము, కాకపోతే కడుపులో వేసేది ఎత్తున్నాం. ఇదేమన్నా మిక్సర్ గ్రైండరా సార్, మిక్సీ పట్టేందుకు సార్? ఇది కూడా ఒక మిషనే సార్. దీన్ని మనం ఎంత మంచిగా కాపాడుకుంటే మనం అంత దూరం వెళ్తాం. ఒక బైక్ ఉన్నది సార్, ఇలా బైక్ని మనము పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుంది, పెట్రోల్ బదులు నువ్వు గ్యాస్ డీజిల్ పోయి సార్ నడవది. సో ఇది మన బాడీ కూడా అంతే సార్. ఆఖరికి మిక్సర్ గ్రైండర్ కూడా కొంత క్వాంటిటీ ఉంటేనే అది మిక్స్ పడుతుంది సార్. ఇలా దాన్ని నిండా వేసి మిక్స్ పడమంటే ఆడికెళ్ళి పడుతుంది సార్, తిరగదు. ఇది కూడా అంతే సార్. ఇలా అందరికీ షుగర్లు రావడం కారణం ఈ యొక్క మనం డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే. ఇలా షుగర్ వచ్చేసి ఏం చేస్తున్నాం, మనము డాక్టర్ దగ్గర పోయి మనము మందులు ఆపించుకుని వస్తున్నాం. ఆ మందులతోని అస్సలు షుగరు, బీపీ, థైరాయిడ్ అనేది మందులతోనే అస్సలు తగ్గదు. మందులే లేవు షుగర్, థైరాయిడ్, బీపీలకు. మనము ఫుడ్తో వచ్చింది కాబట్టి ఫుడ్తోనే పోతుంది. ఆ షుగర్ గోల్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ నీ రక్తంలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కానీ బాడీలో ఉన్న షుగర్ని తీసేది. షుగర్ వచ్చిందంటే మనిషికి చెదపట్టినట్టు ఒకటి 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 నీ బాడీలో ఉన్న మొత్తం అవయవాల్ని ఖరాబ్ చేసేస్తుంది. లాస్ట్కు నూతులు ఉన్నోడి మీద నూరాలు వేసినట్టు ఒక్కటేసారి నిన్ను గుంజేస్తుంది. ఇక ప్రతి ఒక్క రోగం అనేది అవయవాలన్నింటినీ ఖరాబ్ చేసేసి లాస్ట్కు నీ ప్రాణమై చేసేస్తుంది. సో అంత డేంజర్ సార్. ఇలా మనం ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది సార్. ఇలా వచ్చేసి మన దగ్గర రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉన్నది సార్. ఇలా చాలా చక్కటి నూనె సార్. ఇలా చూసుకున్నట్టయితే బయట మనము 75 రోగాలకు కారణం ఆయిల్ సార్. ఇలా మనం కల్తీ ఆయిల్ తింటున్నాం సార్. మనం అనుకుంటాం సన్ఫ్లవర్ గింజల నూనె తీసుకుంటున్నాం, కానీ సన్ఫ్లవర్ వాడుతున్నాం అనుకోండి, కానీ సన్ఫ్లవర్ గింజలు మన భారతదేశంలో ఎక్కడ కూడా వండతలేవు సార్. ఇలా ఎక్కడో ఏదో దేశంలో యుద్ధం జరిగితే మన దేశంలో ఆయిల్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి సార్? ఒక ఆలోచన వేయండి సార్. మనము ఆయిల్ అనేది బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. ఇలా ఇండియాలో ఇంత పెద్ద పంటలు పండించే ఇండియాలో బయట దేశంలో ఎక్కడ వండుతాయి సార్ ఈ సన్ఫ్లవర్ గింజలు? సో ఇదంతా కూడా క్రూడ్ ఆయిల్ తోని మిక్స్ చేసి, క్రూడ్ ఆయిల్ ని నల్ల ఉంటది కదా సార్, దాంట్లో అన్ని రకాల హెక్సిన్ అనే కెమికల్, ఫ్లోరైడ్, అన్ని రకాల యాసిడ్ వేసి దాన్ని ఇలా తెల్లగా గోల్డ్ కలర్ రంగు తీసుకొచ్చి ఇలా మార్కెట్లో మంచిగా కనబడేటట్లు మనము సూపర్ మార్కెట్లో పోతే ఇట్లా మెరుస్తుంది. అది చూసి మనము అబ్బా లైట్గా ఉన్నా అని చెప్పేసి తెచ్చుకుంటాం, కానీ ఏదైతే లైట్గా ఉంటుందో అది లైట్ కాదు సార్, మనల్ని లైట్ చేసేస్తుంది అది సార్. ఇలా రార్సియం రైస్ బ్రెయిన్ ఆయిల్ వచ్చింది సార్. ఇలా 3 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సార్, టొకోఫెరనోల్, ఒరిజినల్, టొకోట్రియాల్స్ సార్. ఇలా ఒరిజినల్ వచ్చేసి మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది సార్. ఇలా బయట మార్కెట్లో చూసినట్టయితే కల్తీ ఆహారం తిని ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ రావడం కారణం ఆయిల్ సార్. ఇలా కెమికల్ ఆయిల్స్ దీన్ని ఏమైపోతుందంటే గుండెకు సరఫరా చేసి నరాల దగ్గర అది ఒక కొవ్వు అనేది బ్లాకేజ్ చేసేసి అందరికి హార్ట్ అటాక్ తీసేస్తుంది సార్. కానీ ఈ ఆయిల్ వచ్చేసి ఏదైతే బ్లాక్ ఉందో ఈ ఒరిజినల్ ఏం చేస్తుంది అంటే ఆ బ్లాక్ ని మొత్తము తీసేస్తుంది సార్. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది. ఇక టొకోఫెరనోల్ వచ్చి మన బాడీలో ఉండే ఇది ఒక విటమిన్ ఈ కానీ అలాగే మన యాంటీ ఏజింగ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే 9 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీంతో. మనకు ఇది గ్యాస్ ట్రబుల్ని తీసేస్తుంది, అల్సర్ ఉంటే అల్సర్ని తీసేస్తుంది, బీపీ, షుగర్, థైరాయిడ్లో కంట్రోల్ ఉంచుతుంది సార్. ఇలా చూసుకున్నట్టయితే ఇది పొగ మనము డీప్ ఫ్రై చేసినా కానీ పొగ అనేది బయటికి రాదు సార్. ఇలా మనం బయట మార్కెట్లో నూనె అయితే ఇంటికి మొత్తం నల్లగా గోడకంతా పొగ పడుతుంది సార్. అది పొగ అనేది వెళ్ళిపోతుంది.
దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోతాయి. కానీ ఇది డీప్ ఫ్రై చేసినా ఏం కాదు సార్. దీంట్లో ఒరిజినల్ కంటెంట్ 100 గ్రామ్స్ కి 1500 mg ఒరిజినల్ ఉంటుంది సార్. అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. మనం ఎంత తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎలాంటి నష్టం చేకూరది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు రోజు పొద్దున 2 చెంచాలు కానీ 1 చెంచా కానీ దీన్ని డైరెక్ట్ గా సేవించినా కానీ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది సార్. చాలా మంచిది ఇది. అలాగే మనకు ఇంకా చూసుకున్నట్టయితే సాల్ట్ సార్, చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరు బయట టాటా సాల్ట్ వాడతారు సార్. బ్రాండ్ టాటా అంటే అందరికీ తెలిసే బ్రాండ్. ఇక మేము బ్రాండ్ వాడుతున్నాం అనుకుంటారు, కానీ అందులో అయోడిన్ తక్కువ ఉంటుంది, సోడియం ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ బీపీలు థైరాయిడ్ రావడానికి కారణం ఆ టాటా సాల్ట్ సార్. ఇలా మన దగ్గర వచ్చేసి రిఫండ్ అయోడిన్ సాల్ట్ ఉంటుంది సార్. ఇలా మనకు ఇలా 30 ppm అయోడిన్ ఉంటుంది సార్. సోడియము తక్కువ ఉంటుంది. మనం ఎంత వాడినా కానీ మనకు అనారోగ్యం పాలయ్యేది. మంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ తీసేస్తారు సార్. చాలా చీప్ అండ్ బెస్ట్. బయట మార్కెట్ లో 32 రూపాయలు అయితే మనకు ఎంఆర్పి వచ్చేసి 28 ఉంటుంది. దీన్ని ఐడియా వేసుకుంటే 20 రూపాయలకే తీసుకుంటున్నాం సార్. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇక పోతే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. మనం ఇలా ఒక న్యూట్రిచార్జ్ ఉమెన్ గురించి చెప్తా సార్. ఇలా ప్రతి ఒక్క మహిళ ఒక ఇల్లు నడవాలంటే ఒక మహిళ కంపల్సరీ ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఇల్లు అనేది చక్కబడుతుంది. ఇలా మనం బయట మగవాళ్ళం ఎంతో పని చేసేస్తాం, పొద్దున పోయి రాత్రి దాకా వస్తున్నాం. అంటే ఏ టెన్షన్ లేకుండా మనం ఇంటికి వస్తున్నామంటే ఇక్కడ ఇంటికాడ నడిపించే ఒక ఆడది ఒక ఆరోగ్యంగా ఉండి మన ఇంటి పాలన పిల్లలను చూసుకుంటుంది. కాబట్టి మనము ఇంత దర్జాగా మనం బయట పోయి మనం తిరిగి వస్తున్నాం. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే అమ్మాయిలు లేడీస్ మహిళలు ఏం చేస్తున్నారంటే మన మన భార్య భర్త పిల్లల మేలు కోరుతున్నారు, కానీ వాళ్ళ సొంత వాళ్ళ బాడీకి మనం ఏం తింటున్నాం ఏం కథ అన్నది ఆలోచిస్తలేదు సార్. ఇలా భారతదేశంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మహిళలు ఎనిమియా అంటే రక్తహీనత. ఇలా 10 మందికి మనం బ్లడ్ చెక్ చేస్తే దాదాపు 8-9 మందికి ఎనిమియా అనే ప్రాబ్లం ఉన్నది సార్. 8% 9% బ్లడ్ ఉంటున్నది సార్. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి మనిషికి పోషకాహారము 7 రకాల పోషకాహారాలు అవసరం. 1 కార్బోహైడ్రేట్స్, వాటరు, ఫ్యాటు, విటమిన్స్, మినరల్, ఫైబర్స్. ఇవి మనం రోజు తీసుకుంటున్నామా సార్? ఒకసారి ఆలోచన చేస్తున్నామా సార్? మనము కార్బోహైడ్రేట్స్ అన్నం రూపంలో తీసుకుంటున్నాం, వాటర్ అయితే వాటర్ తాగుతున్నాం, ఫ్యాట్ వచ్చేసి మనం ఆయిల్ రూపంలో తీసుకుంటున్నాం. మిగతా ఈ విటమిన్, మినరల్స్, ఫైబర్స్ వచ్చేసి మనము ఏ రకంగా కూడా తీసుకోవట్లేదు సార్. సో ఇలా మనకు ఆర్సీఎం ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ అనేది చాలా చక్కటి మనకు బెనిఫిట్స్ ఇస్తుంది సార్. ఇందులో చూసుకున్నట్టయితే 50 రకాల న్యూట్రియంట్స్, అత్యవసర న్యూట్రియంట్స్ అంటే అత్యవసరం కంపల్సరీ కావాలా ప్రతి అమ్మాయికి. 50 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. 13 విటమిన్స్, 13 మినరల్స్, 6 రకాల బొటానికల్స్, 5 అమినో ఆసిడ్స్, 13 రకాల పండ్లని గ్రైండ్ చేసి ఆవు పాలతో తయారు చేస్తుంది సార్. మనం ఇలా ఇవన్నీ చూసుకున్నట్టయితే మనం తినే ఫుడ్ లో ఏది కూడా ఉండదు సార్. అన్నము, వాటరు, ఆయిల్, ఇవే. పండ్లు కూడా తినం. సో ఇవన్నీ ప్రతి మహిళ ఎట్లయినా తినదు అని చెప్పేసి ఇవన్నీ ఒక టాబ్లెట్ అంటే ఒక సప్లిమెంట్ రూపంలో మనకు ఒక పండు తిన్నట్టు, రోజు ఒక చిన్న చెర్రీ పండు తిన్నట్టు మనకు ఒక టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు సార్. ఇలా చూసుకున్నట్టయితే దీనివల్ల హెల్త్ ఇంక్రీజింగ్ ద హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్. అంటే ఎవరైతే కంటిన్యూగా 4 నెలలు 5 నెలలు ఈ యొక్క సప్లిమెంట్ వాడతారో వాళ్ళకు 12 నుంచి 16, ప్రతి మహిళకు 12 నుంచి 16 బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇలా ఆడవాళ్ళకి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా ముడిపడి ఉన్నది ఏంటంటే బ్లడ్ తోనే ముడిపడి ఉంటది ఏదైనా సరే. అంటే యవ్వనం దశ నుంచి ముసలితనం దాకా ఏదైనా వాళ్ళకు అంటే రుగ్మతలు అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఇలా హెల్ప్ ఇన్ మేకింగ్ హెయిర్ థిక్నెస్ అండ్ ఇన్స్ట్రూస్. అంటే ప్రతి ఒక్కరికి హెయిర్ సమస్య అనేది బాగా ఉంటుంది సార్. ఇలా ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఆ సమస్య కూడా పోతుంది. హెయిర్ గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే హెల్ప్ ఇన్ క్రియేటింగ్ స్కిన్ గ్లోయింగ్. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందంగా ఉండాలని కోరిక ఉంటుంది సార్. ఈ టాబ్లెట్ ద్వారా కూడా వాళ్ళకు యంగ్ గా అనిపిస్తారు సార్. రిమూవింగ్ యంగ్ అండ్ ఫర్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్, అంటే వయసు పెరిగినా కానీ యవ్వనంగా కనిపిస్తారు సార్. ఇలా చూసుకున్నట్టయితే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్. నెయిల్స్ కానీ ఇవి ఎవరెవరు వాడచ్చు అంటే చూసుకున్నట్టయితే ఎవరైతే మెన్స్ట్రువల్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి పడితే యంగ్ అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా వాడచ్చు. అలాగే పిల్ల తల్లులు, పాలిచ్చే తల్లులు కూడా వాడచ్చు. అలాగే మోనిఫెస్టో అంటే 40 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళలు ఇది వాడచ్చు సార్. చాలా చక్కటి సప్లిమెంట్స్ మనకు ఆర్సీఎం ద్వారా అందుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ టైం చాలా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే వాసవి మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు అరుణ్ సార్. సార్ ఉన్నారా? థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా చాలా చక్కగా మన ఆర్సీఎం ఒక ప్లానింగ్ అండ్ 3 ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఉమెన్ ఎంపవర్మెంట్, హెల్త్ అండ్ సెల్ఫ్ డిపెండెన్సీ, వీటి గురించి చాలా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఆర్సీఎం ఒక ప్లాన్, ఆర్సీఎం ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నేను ఈరోజు మన అందరి రివ్యూ తీసుకోవడానికి మన గోపు శ్రవణ్ సార్ గారికి ఇన్వైట్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు గోపు శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో అందరికీ జేఆర్సీఎం, నా పేరు గోపు శ్రవణ్, భీమ్గల్ మండలం, ముచ్కూరు గ్రామం, నిజామాబాద్ డిస్టిక్. సో ఈ రోజు అయితే శ్రీనివాస్ సార్, రాజారాం శ్రీనివాస్ సార్ ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ అద్భుతమైనటువంటి ప్లాన్ ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ప్రతి ఒక్కరిది ఒకసారి రివ్యూస్ తీసుకుందాం, ఎందుకంటే టైం కూడా బాగా తక్కువ ఉంది. ఎలా ఉంది, మనం ఎట్లా అనిపించింది అనేది ఒకసారి తీసుకుందాం. ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేస్తేనే మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఇన్వైట్ చేస్తాం. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ వచ్చేసింది సునీల్ సార్. సార్ మాట్లాడండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. జేఆర్సీఎం సార్, ఈ రోజు మనకు సండే రోజు తెలుగు లోపట 7 PM ఏదైతే ఉందో జూమ్ సెక్షన్ లోపట, అంటే అందరు మనము నిర్మల్ గాని జూమ్ సెక్షన్ లోపల 8 గంటలకు హిందీ లోపల కానీ వింటుండేవి. కానీ ఈ రోజు మాత్రం తెలుగు లోపల, అచ్చమైన తెలుగు లోపల మనకు రాజారాం శ్రీనివాస్ సార్, అంటే తెలుగు భాష లోపల సరళమైన రీతి లోపల మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ప్లాన్ షో కానీ, ఆర్సీఎం అంటే ఏంటిదని మనకు ఆ యొక్క అవగాహన మనకు చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ సార్. ఎందుకోసం అంటే సార్ యొక్క ఫీల్డ్ లోపల చూసుకున్నైతే డైలీ వర్క్ డైలీ గ్రోత్ ఉంటుంది కాబట్టి సార్కి చెప్పే అవసరం లేదు, సారు మళ్ళా ఇంకొకరితో చెప్పుకునే అవసరం లేదు. కాబట్టి మనం కూడా సేమ్ సార్ ఎలాగ చెప్పిండో అలాగే మనం కూడా మన టీం నుంచి ఒక్కొక్కళ్ళని కూడా ఈ జూమ్ లోపల చెప్పించే ఒక స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చేసుకుంటున్నాం సార్. ఓవర్ టు శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గ్రేట్ అప్లయన్స్ సుందర్ సింగ్ సార్, మట్టా సుందర్ సింగ్ సార్. ఓకే సార్, జేఆర్సీఎం సార్. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయితే ఎక్దమ్ స్మార్ట్ లీడర్, డిసిప్లిన్ లీడర్ గోపు శ్రావణ్ లెక్క. గోపు శ్రావణ్ సార్ ఏమంటారంటే ఇప్పుడు డూప్లికేషన్, టోటల్ డూప్లికేషన్. నా తర్వాత రాజారాపు శ్రీనివాస్ సార్ జాయిన్ అయ్యిండు, జూనియర్ లీడరు, కానీ సీనియర్ లీడర్ లెక్క విత్ స్లైడ్ తో సహా టోటల్ మీటింగ్ ఇన్నా నేను పర్ఫెక్ట్ ఎక్దమ్ సీనియర్ లీడర్ లెక్క. సార్కి చాలా ఫ్యూచర్ ఉన్నది. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఎందుకంటే రోజు 3 PM పెట్టినప్పటి నుండి మీ టీంలో ఉన్నటువంటి అందరూ పర్ఫెక్ట్ గా డిసిప్లినరీగా ప్లాన్స్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఎక్దమ్ బిజినెస్ ఎలా చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మీరు ఒక ఎగ్జాంపుల్ సార్. సూపర్ సార్, ఇదే రెగ్యులర్ గా చేసుకుంటా ఉండండి. భగవంతుడు మీకు ఎల్లవేళలా మీ యొక్క బిజినెస్ కాదు, మన పిల్లల కొరకు ఒక మనము ప్యాసివ్ ఇన్కమ్ కన్వర్ట్ చేసి ఇచ్చేసిపోతాం సార్. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీ టీమ్ కి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుదేవ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతా మీలాంటి అప్లైన్ల యొక్క ఆశీర్వాదం, సుభాష్ పేలే సార్ యొక్క సపోర్ట్, సాయినాథ్ సార్ యొక్క జ్ఞానం సార్ ఇదంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లస్మాయ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉండే కదా, మళ్ళీ వెళ్ళిపోయారు, ఎక్కడో కనిపిస్తలేరు. ఓకే సార్, మీరు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తే హ్యాండ్ రైజ్ చేయండి. కానూరు ప్రవీణ్ సార్. ప్రవీణ్ సార్, వెల్కమ్ సార్. సార్ జేఆర్సీఎం సార్ అందరికి. జేఆర్సీఎం సార్. సో ఈ రోజు రాజారాపు శ్రీనివాస్ సార్ వచ్చేసి అసలు చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు సార్. ఎంత ఎక్స్పర్ట్ లాగా అంటే ఎంతో ట్రైనర్ కదా,
మనకి ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేసి ఎంత ట్రైనింగ్ ఉన్న ఎక్స్పర్ట్స్ లాగా మనకి చాలా అద్భుతమైన సెషన్ సార్ ఈరోజు. ఎంత అంటే Thank you, నాలెడ్జ్ ఎంత విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ప్రొడక్ట్ గురించి ప్రతి ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇచ్చింది సార్. ఎంత సింపుల్ అంటే అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఆర్సిఎం ప్లాన్ షో కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ చాలా సూపర్ సార్. మీ ప్రజెంటేషన్ కూడా బాగుంది సార్, స్లైడ్ షో కానీ అట్లా. సో ఈరోజు నేను ఒక గొప్ప గ్రేట్ లీడర్ ను చూసిన సార్. రాబోయే తరాలలో గ్రేట్ ట్రైనర్ లాగా మంచి సెమినార్ కండక్ట్ చేసే లీడర్ లాగా నాకు కనిపించింది సార్. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో మా కోసం ప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు గోపుస్వామి సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇంకోటి వచ్చేసి ఇంత విధంగా మనకి ఇంత మోటివేషన్ లెవెల్స్ అంటే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ రావడానికి మెయిన్ వచ్చేసి మా టీంలో గోపు శ్రావణ్ సార్ వల్లనే మాకు ఇంత మంచి అవకాశం దొరికింది సార్. 3 PM సెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా గ్రూప్ లో వచ్చేసి. మా టీమ్ లీడర్స్ వచ్చేసి గోపు శ్రావణ్ సార్ గారు. సో ఇదంతా క్రెడిట్ వచ్చేసి గోపు శ్రావణ్ సార్కి దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క వైటల్ లెవెల్లో ఉన్న లీడరు ఈరోజు ప్లాన్ షో కానీ లేదంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ఇంత పర్ఫెక్ట్ రావడానికి మెయిన్ వచ్చేసి 3 PM జూమ్ సెక్షన్ సార్. అంటే బిగినర్ లెవెల్లో ఉండి కూడా ఒక ఎక్స్పర్ట్ లాగా మనకి ప్రజెంటేషన్ ఇవ్వగలడం అంటే అది నాట్ ఇష్యూ కాదు సార్. అది ఎంత మనకి ఎక్స్పర్ట్ లాగా అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ లాగా మనము ప్రజెంటేషన్ చేస్తామంటే ఈ 3 PM ను యూజ్ చేసుకోవడం వల్లనే మనకు ఈ విధంగా మన ఇంత 100 మెంబర్స్ మధ్యలో ఇంత కూడా మనకి ఎటువంటి ఫియర్ లేకుండా ఎక్కడ కూడా తడబడకుండా ఇంత ప్రజెంటేషన్ చేస్తున్నామంటే అదంతా మన గ్రేట్ అప్లైన్ గ్రూప్ సార్ గారికి సార్ ఇది. సో థ్యాంక్ యూ మాకు ఇంత మంచి సిస్టమ్ ని పరిచయం చేసినందుకు, మాతో పాటు మా కింద డౌన్ లైన్ కూడా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు, మాకు ఎలవేళ సపోర్ట్ ఇస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సార్. ఈ రోజు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎస్ సార్, ఎస్ సార్. అంతా మనకు సాయినాథ్ సార్ యొక్క ఆశీర్వాదం ఉంది, సుభాష్ పేలే సార్ సపోర్ట్ ఉంది సార్. సో ముందుకు వెళ్దాం సార్. కిషోర్ కుమార్ నందనవారి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. స్మైల్ ఫేస్, యంగ్ లీడర్, ఎనర్జెటిక్ లీడర్, వెల్కమ్ సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ ఎస్ వొకాబులరీ కానీ ఫ్లూయెన్సీ కానీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్లూయెంట్ గా వెళ్ళిపోయింది, మొత్తం జబర్దస్త్, జోర్దార్, రైట్. అన్ని మనకు ఇక్కడ చేస్తారు, ఎక్సలెంట్. జ్యోత ఎక్కడ తడబడకుండా. ఇది ఫ్లూయెన్సీ అనేది మనకు 1 రోజు 2 రోజులు రాదు. ఇది లోపల నుంచి భావాలతో నిర్మితం అవుతుంది కాబట్టి భావాలు భావాలు కూడా దానికి తోడైతాయి. ఎవ్రీథింగ్ చాలా బాగా చెప్పారు. నాకు ఒక నచ్చిన పాయింట్ అంటే మనం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు, నేర్చుకునేది లేకపోతే తిస్మార్ఖాన్తో కూడా నేర్చుకోలేము. కాబట్టి ఇక్కడ నేను ఒకటి నేర్చుకునేది సేవా కేంద్రం అనేది మనకు ఆరోగ్య సేవా కేంద్రము. ఇది ఆరోగ్య సేవా కేంద్రం అనేది మనకు మార్కెట్ సేవా కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటాం కదా సార్. మనము గవర్నమెంట్ లక్షలు కోట్లు ఇచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టిస్తున్నది, కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు సార్. ప్రైమరీ అది హెల్త్ సెంటర్ కు విరోధంగా పనిచేస్తున్నాయి ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఎస్, అక్కడ వెళ్ళి ఎలాంటి అక్కడ భావాలు లేవు, ఎలాంటి లేవు. అక్కడ గవర్నమెంట్ సంస్థలు ఆ విధంగా ఉన్నాయి. కానీ ఒక్క వ్యక్తి నిలబడి దేశవ్యాప్తంగా ఒక్క మాట నిలబడుతుండ్రు. ప్రపంచం మొత్తం హాస్పిటల్ కట్టడానికి ఎనర్జీ పెడితే మేము హాస్పిటల్ బంద్ చేయడానికి ఎనర్జీ ఇస్తున్నాం. ఇంత పెద్ద మాటను మీరు రాజరపు శ్రీనివాస ఆరోగ్య సేవా కేంద్రం గురించి ఒక మాట అక్కడ నేర్చుకున్నారు సార్. అది చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు దాన్ని. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు గోపు సార్, ద యంగ్ డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కిషోర్ కుమార్ సార్, ఎప్పుడు చూసినా మీరు వస్తే కొద్దిగా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డాక్టర్ విఠల్ పాండ్రే సార్. థ్యాంక్ యూ సార్. గొప్ప సార్, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు మన శ్రీనివాస్ సార్ చాలా ఆశయం ప్లాన్ కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ప్రతిదీ చాలా సూపర్ చెప్పారు. అయితే నాకు ఈరోజు నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే అన్ని ఉంటాయి. ఆరోగ్యం లేకపోతే పని ఉండదు, ఆరోగ్యం లేకపోతే డబ్బు ఉండదు, ఆరోగ్యం లేకపోతే కుటుంబం ఉండదు, ఆరోగ్యం లేకపోతే కళలు ఉండదు అనేది స్లైడ్ పనులు చెప్పడం నాకు చాలా చాలా బాగా. అంటే ఆరోగ్యం ఉంటే అన్ని ఉంటాయి, ఆరోగ్యం లేకపోతే అన్ని సున్నాలే, అన్ని సున్నాలు, పని డబ్బు అన్ని సున్నాలే. అది నాకు బాగా నచ్చింది సార్. ఎక్సలెంట్, సూపర్ చెప్పారు.
రెండోది Thank you, ఇంకేం thank you. చెప్పారంటే ఉపాధి వర్సెస్ ఉద్యోగి, అంటే స్వయం ఉపాధి ఉద్యోగి ఎలా చేయాలనేది ఆ విషయం చాలా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉద్యోగం చేస్తే మనకు మన పని మనం చేసే అవకాశం ఉండదు. బాస్ చెప్పినట్టే మనం చేయాలి. అంటే కంట్రోలింగ్ అనేది మన వైపు ఉండదు, మొత్తం వాళ్ళ వైపు ఉంటుంది. అంటే మన పని బాస్ ఉంటాడు. కానీ ఉపాధిలో స్వయంగా మనం 1 గంట చేస్తామా, 2 గంటలు చేస్తామా, టోటల్ డే చేస్తామా, అది మన నియంత్రణ ఉంటుంది. అదేవిధంగా మనకు ఉపాధిలో అయితే మన ట్యాక్స్ కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది మీరు. అది చాలా సూపర్ పాయింట్. అదే గవర్నమెంట్ అయితే మనకు ట్యాక్స్ కూడా మనమే కడతాం. అంటే ఆ కట్టిన తర్వాత దానికి మన కంట్రోల్ కూడా మనకు ఉండదు. ఈ పాయింట్లు ఉపాధి వర్సెస్ ఉద్యోగి, అదేవిధంగా ఆరోగ్యం ఉంటేనే బాగుంటది, ఆరోగ్యం లేకపోతే మిగతా అన్ని సున్నాలని చెప్పారు కదా. ఈ 2 పాయింట్లు నాకు చాలా, అన్ని పాయింట్లు మంచి ఉన్నాయి. ఈ 2 పాయింట్లు నేను ఈ రోజు కొత్తగా నేర్చుకున్నా. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, ఈ గోపి సార్ గారి అందరికీ Thank you, thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. జై ఆర్షం అందరికి. JRCM, sir. థ్యాంక్ యూ డాక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తొడిశెట్టి గంగాధర్ సార్, సార్ వెల్కమ్. జేఆర్సీఎం ఈరోజు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ అంటే ప్రాక్టికల్ గా చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే మాట రాకుండా చేసిన విషయాలు మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే మన ఫీల్డ్ లో దిగి ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ పోతాం కదా, మనకు అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మనం అనుభవం పూర్వకంగా చెప్తాం కదా. చెప్పినప్పుడు ఈ విషయాలు అనేటివి వాళ్ళ మీటింగ్ రూపంలో ఎస్ సార్. కాబట్టి మనకి ఇంత మంచి అప్లైన్ మన గోపు శ్రావణ్ సార్, సుభాష్ సార్ మరియు సాయినాథ్ సార్లు మనకు ఎంత సపోర్ట్ ఉన్నారో వాళ్ళ మార్గంలో ఎలా మనం ముందటికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకు అందరికీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మన టీంని మన గ్రోత్ కోసం ఎంత మంచిగా పనిచేస్తే అంతగా. అంటే మనకు ఇది ఒకటి మనకు 3 PM JRCM 3 PM డైలీ ఇది ఉండడం వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్క అంటే వైటల్ లెవెల్స్ కాడికించి బిగినర్ కాడికించి ప్రతి ఒక్కళ్ళకు ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తున్నది. మీటింగ్ లో ఎట్లా మాట్లాడాలని అర్థమవుతున్నది. ఇంతకు ముందు ఒకళ్ళు మాట్లాడమంటే 10 మంది ఒక్కళ్ళు కూడా మాట్లాడమంటే ఇట్లా వెనక ముందట అవుతుండే. కానీ ఇవాళ మీటింగ్ చేసేట్లా ప్రతి ఒక్కరు స్పష్టంగా మాట్లాడుతున్నారు, ప్రతి ప్రొడక్ట్ గురించి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఇట్లానే చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మంచిగా ఉంటుంది సార్. మళ్ళా శ్రీనివాస్ సార్ హాస్పిటల్ గురించి చాలా చక్కగా చెప్పింది వల్ల, ఎందుకంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్ ఎంత డబ్బులు పోతున్నాయో మనం చూస్తున్నాం. దాన్ని తగ్గించుకోవాలంటే ఆర్సీఎం వల్ల ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గంగాధర్ సార్. రాస్తోడి యశోదమ్మ అమ్మ మాట్లాడండి మేడం, వెల్కమ్. రాతోడి యశోద మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, మీరు అవైలబుల్ లేకపోతే రూపా మేడం, రూపా మేడం. రూపా మేడం మీకు అన్మ్యూట్ వచ్చింది ఆప్షన్. ఓకే సార్. జేఆర్సీఎం సార్ అందరికి. జేఆర్సీఎం మేడం, జేఆర్సీఎం. శ్రీనివాస్ సార్ గారు చాలా బాగా చెప్పిండు సార్. అసలు ప్రతిదీ పూసగుచ్చినట్టు స్వచ్ఛమైన తెలుగు భాషలో అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చాలా అంటే చాలా బాగా చెప్పిండు సార్. ఇంకొక శ్రావణ్ సార్ ని చూసినాం సార్. ఎనర్జీ లెవెల్స్ అయినా, మాట్లాడే విధానం అయినా, అసలు ఒక స్టెప్ కూడా తడబడకుండా ప్రతి దాంట్లో ఇది కాదు ఇది అర్థమయ్యే. కొత్త వాళ్ళు చూస్తే ఏంటంటే ఫస్ట్ టైమే కనెక్ట్ అయిపోతారు సార్. మనం ఎంత మంచిగా చెప్పినాము, ఎంత ప్రజెంటేషన్ ఉంటే చాలా బాగా ఇచ్చిండు సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక రోజు మీరు కూడా 100% ప్రతి ఒక్కరు చెప్తారు మేడం. ఏం లేదు దీంట్లో, మనకు జస్ట్ ఇట్లనైతే సాయినాథ్ సార్, సుభాష్ పేలియా సార్ చెప్తున్నారు, మనం అట్లా చేసుకుంటా పోతే మనం ముందుకు వెళ్తాం. సో ప్రకాష్ చింతవర్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ తీసేశారు. మీరు మాట్లాడాలి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చిన సార్. ప్రకాష్ చింతవర్ సార్. అందరికి జేఆర్సీఎం సార్, జేఆర్సీఎం వెల్కమ్ సార్. గ్రేట్ సార్, వాట్సాప్ శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్పారు తెలుగులో. ఇంకోటి సార్, సెకండ్ మీ తర్వాత నేను శ్రీనివాస్ సార్ని చూస్తున్నాను సార్ తెలుగులో అంతా. అంటే నాకైతే 100% మీ లక్షణాలు కనబడ్డాయి సార్. కంప్లీట్ ప్రతి ఒక్కటి సార్ మనకు ప్రోడక్ట్ గురించి కూడా చాలా బాగా వివరించారు సార్. ఓకే సార్, జేఆర్సీఎం. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు లోపల
యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే సార్ అందరూ. సో మీలాంటి వాళ్ళ పెద్దల సపోర్టు, సుభాష్ పేలే సార్ ఆశీర్వాదం సార్. థ్యాంక్ యూ సార్. నాంపల్లి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. ఓ జేఆర్సీఎం సార్, శ్రీనివాస్ సార్ అయితే అద్భుతం అనిపించింది సార్. క్లియర్లీ సార్ ఆయన ఎంత అంటే సార్ ఎవరికైనా కానీ అర్థమయ్యే రీతిలో చెప్పేసింది సార్. నిజంగా ఎంత ఈజీగా చెప్పిందంటే ఎంత అర్థం కాని వాళ్ళు కూడా ఈజీగా దాన్ని కన్వర్ట్ అయిపోయేటట్టు ఇచ్చేసింది సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అద్భుతంగా మంచి సమగ్రమైన విశ్లేషణతో చేసింది సార్. మంచి గొప్ప లీడర్గా ఎదుగుతారు సార్, తప్పకుండా మంచి సక్సెస్ఫుల్ మ్యాన్ సార్. జేఆర్సీఎం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. బంగారు మానస మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. జేఆర్సీఎం సార్ అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్పిండ్రు. సార్ చెప్పినంత సేపు శ్రీనివాస్ సార్ లో ఇంకొక గోపు శ్రావణ్ సార్ ని చూసుకున్నాం సార్. సార్ అరటిపండు నోట్లో పెట్టినట్టు అన్ని అర్థమయ్యే రీతిలో చెప్పిండ్రు సార్. చాలా బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓవర్ టు గోపు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అమ్మ రాతోడు యశోద మేడం, మీరు మళ్ళీ 100 వచ్చింది. ఎస్ అందుకనే వీడియో ఆన్ చేసుకుంటే మేడం మనము హ్యాండ్ రేజ్ అనేది యాక్సిడెంటల్ గా వచ్చిందా లేకపోతే ఇట్లా వచ్చింది అర్థమవుతుంది మేడం. వీడియో ఆన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అయితే మేడం. సార్ నేను బైక్ మీద ఉన్నా సార్. పర్లేదు మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. చేయలేకపోతాను ఎందుకంటే వస్తున్నా. నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఈ మీటింగ్ నేను అక్కడ వాళ్ళకి వాళ్ళు వినేసరికి నాకు ఒక ట్రైనింగ్ అయితే దొరికింది సార్. ఇప్పుడు వాళ్ళకు వినిపించిన సరే వాళ్ళు చూసేసరికి వాళ్ళు జాయినింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఫీల్డ్ నుంచి నేను వస్తున్నా. నాకు కొంచెం సిగ్నల్ నాకు లేదు సార్. చాలా చాలా మంచిగా చెప్పిండు ఆయన. అందరికి జేఆర్సీఎం థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, వెరీ గుడ్. చంద్రకాంత్ రెడ్డి సార్, మోపాల్ పియూసి చంద్రకాంత్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. డైనమిక్ లీడర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాలేదు సార్. సార్ అక్కడ కింద అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నేను. రైట్, ఓకే సార్, మాట్లాడండి. జేఆర్సీఎం సార్ అందరికి. జేఆర్సీఎం సార్. మన శ్రీనివాస్ సారు చెప్పిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అదేంది మన స్వీట్ లడ్డు తెచ్చి ఎట్లయితే మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరికి కోరుకుంటామో అలాగా ప్రతి ఒక్క విషయం మంచిగా చెప్పిండు సార్. దానికి నేను హ్యాండ్స్ అప్ చేస్తున్నా. అండ్ ఎందుకంటే ఆయన ట్రాఫిక్ ఇప్పుడు ఒక మేడం అన్నది మన సెకండ్ శ్రావణ్ సార్ వస్తుండని, సెకండ్ లీడర్ తయారైంది ఆల్రెడీ శ్రీనివాస్ సార్. దానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నా మన దాంట్లో. ఎందుకంటే మీ కింద జాయిన్ అయిన మన ప్రతి ఒక్కరు అట్లా కావాలని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కటి మేడం చెప్పినట్టు తెలుగులో ఎంత మంచిగా చెప్పిండంటే ఇప్పుడు హిందీలో కూడా మనం ఇంకా హిందీ మనకు అర్థమవుతుంది, కొందరికి అర్థం చెప్పడం వల్ల చాలా మంచిగా అనిపించింది సార్. నేను ఎందుకంటే ఒక 20 minutes లేట్ అయినా వేరే పని ఉండుట్లా వచ్చేసరికి నేను ఓపెన్ చేసి చూసేసరికి శ్రీనివాస్ సార్ ప్రతి ఒక్కటి చెప్పడం నాకు చాలా ప్లాన్ కూడా రిటర్న్ అందరు కస్టమర్ నుంచి షూర్ చేసిండు. నాకు అది ఎంతో మంచిగా అనిపించింది. మనం ఫస్ట్ పోయేది ఏంది రిటైల్ షాప్కు, అట్లా రిటైల్ నుంచి స్టార్ట్ చేయడం కూడా అది ఒక లెక్కల మంచిగా అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరికి. ఎస్ సార్, మీరు కూడా ఒక రోజు 100% అనర్గళంగా ఒక 1 hour దాకా తెలుగులో జూమ్ మీటింగ్ తీసుకుంటారు సార్. 100% ఒక రోజు అంత ఆశీర్వాదం సార్. ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం, ఇంకా కాలే ఒక 3 months అయింది, మనం ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము మన ఆర్సీఎం లో. ఎస్ సార్. మేడం అది యాక్చువల్లీ సార్ వాళ్ళ రాజారావు లావణ్య మేడం కూడా ఏదో మీటింగ్ లో ఉన్నారు, ఏదో లింక్ లో ఉన్నారు. మేడం పిలువన్నా, టైం బాగా అవుతుంది, ఒకసారి పిలువన్నా మేడం. వాసవి మేడం పిలవండి సార్. పిలుస్తారు ఒకసారి. లావణ్య మేడం మీరు ఎక్కడ ఉన్నారు ఒకసారి. సార్ ఎట్లా చెప్పిండు
మీ సార్ ఎట్లా చెప్పిండు అసలు ఎట్లా అనిపించింది? ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే ఏ పేరు నాకు తెలియదు, అన్మ్యూట్ చేద్దామని అంటే. శ్రీనివాస్ సార్, మేడం ఏ పేరుతో ఉంటారు అంటే ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, ఏ పేరుతో ఐడియా ఉందా? రాజరపు లావణ్య. లేదు లేదు, రాజారపు లావణ్య మేడం మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయిందట. మేడం వెంచిరియాల లత నుంచి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఒకసారి మీరు కూడా వెలుగులోకి రండి. సార్ వాళ్ళ మేడం అంటే అందరికి తెలిసిపోతుంది, ఎట్లా ఇంత టాలెంటెడ్ వాళ్ళ మేడం ఎవరంటే తెలిసిపోతుంది అందరికి. జయార్సీఎం నాకు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ సారు చాలా బాగా చెప్పారు సార్. సారు మరొక శ్రావణ్ సార్ని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆయన ఈ సిస్టమ్ లోకి వచ్చి నుంచి మా సారు చాలా అంటే ఎక్కువ కోపం బాగుంటుండే సార్ ఇంతకు ముందు, కానీ ఆర్సీఎం లో జాయిన్ అయిన నుంచి చాలా ప్రశాంతంగా అయిండు. ఇది ఒకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. వాళ్ళ భార్య మేడం. మరి మేడం ఇప్పుడు మాకు ఈ సిస్టమ్ ని పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. మేడం మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఆర్సీఎం లోపల 100% ఎవరైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తారో 100% ప్రొడక్ట్ యూజ్ చేస్తే కంపల్సరీ ఇట్లాంటి గుణాలు వస్తాయి. సో రియల్ గా ఒకరు కాదు మేడం, 100% సార్ ద్వారా చాలా మందికి జీవితాలు మార్చేటటువంటి అవకాశం మనకు ఆర్సీఎం సిస్టమ్ ద్వారా వచ్చింది. సో అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈరోజు చాలా మంది ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాడు. సో వెరీ గుడ్ మేడం. లాస్ట్ సుభాష్ పేలే సార్, మా అందరు అప్లైన్, గ్రేట్ అప్లైన్ సార్. जेआरसीएम नमस्कार, थैंक यू, धन्यवाद. జయార్సీఎం సార్. जेआरसीएम శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్పారు సార్. కస్టమర్ కు కంపెనీ టు కస్టమర్ ఎట్లా ఎందుకు అనేది క్లియర్ చేయించింది సార్. ఎవరైతే కొత్త వచ్చి ఇవాళైతే జాయినింగ్ అయినరో వాళ్ళు కూడా క్లియర్ అయిపోయి కంపల్సరీ ఆర్సీఎం ని డిసైడ్ అవ్వకుండా చెప్పిండు సార్. మీరు అదృష్టం, ఎందుకంటే ఇప్పుడు మేడం కూడా చెప్పింది, మా సార్ ముందు కొద్దిగా కోపం చేస్తుండే, ఇప్పుడు కోపం చేస్తలేడు, నాకు ఎంతో ఆనందం అనిపిస్తున్నది అని చెప్పి సార్. ఈ ఆనందం ఎక్కడ దొరకదు సార్, ఎందుకంటే ఇలా స్వార్థం లేదు, నిస్వార్థంతో. ఇప్పుడు ఎక్కడైనా మందిరంలో పోయి మనం వంటలు చేసుకుంటే అక్కడ పోయి భోజనం చేస్తే ఏముంటుంది సార్? మందిరంలో స్వార్థం ఉంటుందా? నిస్వార్థంతో వంటలు చేస్తారు కాబట్టి ఆ వంటలు చేసిన మనము తింటే ఏమొస్తుంది? మనకు మంచి గుణం వస్తుంది. ఇది కూడా ఈ ప్రసాదం ఆర్సీఎం ప్రసాదము టీసీ సార్ స్వార్థం లేకుండా నిస్వార్థం రూపంలో మనకు ప్రసాదంగా అందిస్తున్నాడు. కాబట్టి మనకి ఇలా రోజుకు రోజు మనకి ఇట్లా ఆరోగ్యం వస్తున్నది, ఆనందం వస్తున్నది. ఇలా మనము ఒక ఫ్యామిలీలో కలిసి ఉంటున్నాం, ఒక పిల్లలగా చూసుకుంటున్నాం. ఒక ఎంత అద్భుతంగా మార్పు వస్తున్నది సార్. ఈ మార్పు ఎక్కడైనా ఉన్నదా? మార్కెట్లో డబ్బులు సంపాదించే మార్గం అయితే మస్తు ఉండొచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కళ్ళు అమ్ముకొని కూడా పైసలు సంపాదించుకోవచ్చు, ఒక పాన్ స్టేలా పెట్టుకొని సంపాదించుకోవచ్చు, ఇసుక దందా పెట్టుకొని చేసుకోవచ్చు, ప్లాట్ బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫైనాన్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇంత సంతోషము, ఇంత ఆనందం ఉంటుందా సార్? ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అక్కడ స్వార్థం ఉంది, ఇక్కడ నిస్వార్థం ఉంది. కాబట్టి ఇంట్లో అంత రుచిమైన మనకు ఆనందం ఉంది. ఒక ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, ఒక కుటుంబం పరంగా కానీ, తల్లిదండ్రులకు కూడా ఎట్లా చూసుకోవాలా, భార్యతో ఎట్లా మాట్లాడాలా, పిల్లలకి ఏమని మనం చూసుకోవాలా అనేది సార్ ఇంత ఎక్కడ లేదు. అందుకోసమే ఇది ఫ్యామిలీ బిజినెస్, ఇది ఫ్యామిలీ ప్యాక్. ఈ ప్యాకేజ్ లో అన్ని ఉన్నాయి. ఈ ప్యాకేజ్ అటువంటి తయారు చేసిండు 25 సంవత్సరాల ముందే మన మహాత్ముడు టీసీ సార్ తయారు చేసిందంటే ఎంత అద్భుతం సార్. గ్రేట్ సార్, ఎంత అద్భుతం సార్. 25 సంవత్సరాల ముందే ఇంత మంచి మార్గం చూపించి ఇంత ఇంట్లో మంచి వస్తారు, ఇంత బాగుపడతారు, ఇంట్లో సంపాదించుకోవచ్చు, ఇంట్లో ఆరోగ్యం కాపాడుకోవచ్చు, ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా ఒక అద్భుతంగా చెడువుకు దూరమై మంచి మార్గంలో వచ్చేసి ఒక పరివారం నిలబడచ్చని ముందే తయారు చేసిన సార్. ఎంత అద్భుతం సార్ ఇది. ఎంత యాద్ చేసుకున్న మహాత్ముడికి ఎంత సైనా సార్ చెప్తాడు కదా సార్, 99% ఒక మహాత్ముడు తయారు చేసిండు మన కోసం, ఒక 1% మాత్రమే మనం చేస్తున్నాం సార్. ఈ 1% లోనే మనకి ఇంత సంతోషం ఉన్నది సార్, ఇంత ఆనందం ఉంది. మరి 99% చేసిన వాళ్ళకి ఎంత ఆనందం ఉండొచ్చు, వాళ్ళ ఆత్మకి ఎంత ఖుషి ఉండొచ్చు, ఎంత దాని కూడా కృషి ఉండొచ్చు.
అది అందుకోసం సార్ ప్రతి ఒక్కళ్ళకు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ఈ మనకు తెలిసిన విషయానికి మనమే దాసా పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు సంకల్పం తీసుకొని సమస్యలు ఎన్ని ఉన్నా 10 మంది నేను చెప్తా, నేను 20 మందికి నేను తయారు చేస్తా, నేను 50 మందికి నేను అందిస్తా అనే సంకల్పం తీసుకొని ఈ ప్రసాదం పంచుదాం సార్. సాయినాథ్ సార్, గురుదేవ్ చెప్పినట్టు మనము ప్రతి ఇంటింటికి ఇది తీసుకుపోయి మనం ఆర్సీఎంని నిలబెడదాం. జేఆర్సీఎం నమస్కార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అరుణ్ సార్ కూడా చాలా మంచి స్టార్ట్ చేసింది సార్. అరుణ్ సార్ కూడా థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ కూడా రైట్ సార్. ఓవర్ టు గోపు శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎనర్జీ ఉంటుంది మీరుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇక ఇప్పుడు అందరం మనం ఇప్పుడు మెయిన్ మన గురుమాత అయినటువంటి వాసవి మేడం గారిని ఇన్వైట్ చేద్దాం. మేడం, ఓవర్ టు యు మేడం. వెల్కమ్ గురుమాత. వెల్కమ్ మేడం. వెల్కమ్ మమ్మీ, వెల్కమ్. Thank you, Arun sir. Thank you, Shravan sir. And thank you, everyone. JRCM. మైక్ ఎవరిదో మ్యూట్ చేసుకోండి, కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇవాళ శ్రీనివాస్ సార్ చెప్పినటువంటి ప్రెజెంటేషన్ లో ఒక క్లారిటీ, ఒక మంచి కాన్ఫిడెంట్ గా చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎట్లా చెప్పిందంటే మనకి టీసీ సార్ చెప్పారు కదా 45% కి మీరు ఓనర్ అని, నేను 45% మాలికు అని చెప్పేసి అలా అనుకోవాలి. ఈ కంపెనీ మీదే, ఈ కంపెనీలో 45% మీదే అని చెప్పేసి, ఈ కంపెనీ ఓనర్ మీరే అని చెప్పేసి మనకు ఒక మంచి ఆలోచనని పెంపొందిస్తున్నారు. సో ఇవాళ ఈ కంపెనీకి 45% నేనే ఓనర్ ని అనేటువంటి ఫీలింగ్ ఈ రోజు సార్ కళ్ళల్లో నిజంగా అది కనిపించింది. చాలా చాలా బాగా చెప్పారు. అండ్ కానీ ఆ ప్రెజెంటేషన్స్ గురించి కానీ, కంపెనీ యొక్క ఉద్దేశాల గురించి కానీ ఆ స్లైడ్స్ తీసి చెప్పడం అనేది మంచి క్లారిటీ అండ్ కాన్ఫిడెంట్ గా అండ్ మంచి క్లియర్ కట్ గా చాలా బాగుంది సార్. చాలా బాగా. థ్యాంక్ యూ సార్. ఇంత తక్కువ టైంలోనే నేను ఈ రోజు మార్నింగే సార్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్, మీరు ఈ వీక్ మీరే ప్రెజెంటేషన్ ఇవ్వాలని. అది కూడా సార్ తో మాట్లాడలేదు, గోపు శ్రావణ్ సార్ తో మాట్లాడాను. తెలుసుకొని చెప్తానన్నాడు. వెంటనే ఓకే చెప్పేసారు, రెడీ అయిపోయారట మేడం అనగానే. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసుకొని ఈ స్లైడ్స్ అన్ని కూడా సెట్ చేసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఎంత దీనంగా, ఎంత డీప్ గా ఆలోచిస్తే గానీ ఇంత చక్కని ప్రెజెంటేషన్ రాదు. సో ఒక లీడర్ గా మన బిజినెస్ లో ఎదగాలంటే మన ఫస్ట్ నైపుణ్యాలని ఎదిగేలా మనం నేర్చుకోవాలి. మన నైపుణ్యాలను ఎంత మంచి స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకుంటామో అంత చక్కని ప్రెజెంటేషన్ ఇస్తాం. అండ్ జూమ్ లో కావచ్చు అండ్ ఫిజికల్ గా కూడా కావచ్చు. బయట ఎక్కడికి వెళ్ళినా, హోమ్ మీటింగ్ కి వెళ్ళినా సక్సెస్ అవుతాము, అండ్ సెమినార్స్ ఇచ్చినా సక్సెస్ అవుతాము. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడినా కూడా మనం ఒక లాజిక్ లో, ఒక ఎదుటి వ్యక్తికి ఒక లాజిక్ కనిపించాలి, ఒక మ్యాజిక్ కనిపించాలి. అలా మాట్లాడాలి అని అంటే మన యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకున్నటువంటి శ్రీనివాస్ సార్ ఇవాళ చాలా మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు. గ్రేట్ సార్. మీరు అతి త్వరలోనే చేస్తారు సార్. నిజంగానే మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మేడం మీద. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, ఈ మంత్ మనకి మార్చ్ కదా, అందరూ కూడా ఈ మార్చ్ మంత్ అంతా కూడా మనకు అత్రి సార్ ఒక చిన్న బాధ్యతను అప్పగించారు. అందరు కూడా 10,000 పీవీ చేసుకోవడం డైమండ్ క్లబ్. ఎవరైతే 10,000 పీవీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ రోజు సార్ ఏదైతే మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు, సో తన యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఇంత మంచి వచ్చారు. సో ఎవరైతే మనకి 10,000 పీవీ ఎవరైతే చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ మనకి కేసీ సార్ ద్వారా అండ్ మనకి సోని సార్ ద్వారా, అత్రి సార్ ద్వారా, ఈ ముగ్గురు ద్వారా మనకి ప్రెజెంటేషన్ స్కిల్, సేలింగ్ స్కిల్ అండ్ మనకి ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్. సారీ, థ్యాంక్ యూ సుందర్ సింగ్ సార్. కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ 3 లేకుండా మీరు లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ కాదు. ఇవి ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఆర్సీఎం లో కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు లైఫ్ లో. ఈ 3 మీతో పాటు ఉంటేనే సక్సెస్. ఈ 3 లేని వాళ్ళు, ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మీరు సక్సెస్ అవ్వలేరు. ఈ 3 ఉంటేనే మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు, లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. లైఫ్. సో ఒకప్పుడు మనకు ఈరోజు సార్ ఒక చిన్న ఉపాధి అండ్ స్వయం ఉపాధి పైన చిన్న స్లైడ్ చూపించారు. నిజం, అది వండర్ఫుల్. అసలు
ఎందుకంటే ఒకప్పుడు జమీందారులు అనేటువంటి రాజులు జమీందారులు ఉండేవి, వాళ్ళు చాలా భూములు ఉండేవి, చాలా పనులు ఉండేవి వాళ్ళకి. మనం పేదవాళ్ళంతా కూడా డబ్బు కోసం బానిసలు అయిపోయి వాళ్ళకి పని చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి పని చేసే వాళ్ళం, రాత్రింబవళ్ళు పని చేయించుకునే వాళ్ళు. కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ఫలితం మాత్రం చాలా తక్కువలో ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో 2026 సంవత్సరం ఈ జనరేషన్ లో కూడా జమీందారులు మారిండ్రు. కానీ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇట్లా రకరకాలుగా బిజినెస్లు, పెద్ద పెద్ద కంపెనీలు ఓపెన్ చేసుకొని ఉద్యోగాలు అనేటువంటి పేరుతో మళ్ళీ చాలా మందిని బానిసలుగా చేసి అదే కొనసాగుతుంది. సో కాలం మారింది, జమీందారులు మారలే, బానిసలు మారలే, ఆ బానిస బతుకులు మారలే. మనం ఎంతో ఇట్లా రెక్కలు ముక్కలైపోయేలాగా కష్టపడుతున్నాం. కానీ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ చాలా చిన్న సైజ్, కష్టాల సంఖ్య పెద్దగా ఉంది. జీరో పైన ఒక అంకె పైన ఎన్నో సున్నాలు ఉన్నాయి, కానీ మన ఇన్కమ్ వచ్చేసి చాలా చిన్న సైజు ఉంది. ఇన్కమ్ ఎంత పెద్దగా పెరిగితే అంత ఫైనాన్షియల్ గా అండ్ మెంటల్ గా అండ్ ఫిజికల్ గా ఈ 3 రకాలుగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి మనకి 3 స్కిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసుకోవాలి. 10,000 పీవీ చేసుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం. ఎవరైతే నెక్స్ట్ మంత్ ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వబోతున్నారో ఖచ్చితంగా 2026 సెప్టెంబర్ లోపు వాళ్ళు రాయల్టీ పెట్టుకున్న, టెక్నికల్ పెట్టుకున్న ఫైనల్ అయిపోతుంది. అంత వండర్ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది, వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. అండ్ ఉమెన్, లేడీస్ కావచ్చు అండ్ మెన్స్ కావచ్చు, అందరు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆర్సీఎం లో సక్సెస్ కావాలని మీరు అడుగు పెట్టారు, ఏదో టైం పాస్ కోసమో కాదు. నలుగురికి మీరు ఆదర్శం అవ్వాలి, మీరు చరిత్ర సృష్టించాలి. ఎప్పుడు ఇతరుల చరిత్రలు చదవడమే కాదు, మన చరిత్ర ఇంకొకరు చదువుకునేటువంటి స్థాయికి పోవాలంటే ఓన్లీ ఆర్సీఎం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఈ 2026 మార్చిలో చరిత్ర సృష్టించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా 10,000 పీవీ చేసుకోండి. అండ్ వైటల్ లెవెల్స్ పైన ఫోకస్ చేయండి, అండ్ రాయల్టీ పైన ఫోకస్ చేయండి, అండ్ టెక్నికల్ పైన ఫోకస్ చేయండి. వైటల్ లెవెల్స్ ఎవరైతే మనం చేయించుకోవడం ఇంపార్టెంటే, కానీ మన టీంలో ఉన్న వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేవి చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వైటల్స్ కి కావచ్చు, రాయల్టీ కావచ్చు, టెక్నికల్స్ కావచ్చు, ఎవరు ఏ టార్గెట్ కి పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఒక్క సెలబ్రేషన్ లో పూలమాల పడ్డదా ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ ఉంది ఆ పువ్వుల మాల, స్టేజ్, ఆ సెలబ్రేషన్ అనేది, ఆ వైబే వేరుంటుంది అసలు ఈవెంట్. సో అంత పెద్ద ఈవెంట్ లో మనం ఒక సెలబ్రిటీ లాగా సెలబ్రేషన్ చేసుకోవాలంటే అందరు కూడా ఈ డైమండ్ క్లబ్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు 22 ఈ రోజు ఓన్లీ 1 వీక్ మాత్రమే టైం ఉంది. పావలా టైం అయిపోయింది, ఓన్లీ మనకు 75% టైం అయిపోయింది, ఓన్లీ 25% మాత్రమే టైం ఉంది. ఈ టైం చాలా వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. సో మార్చ్ మంత్ కాబట్టి, టార్గెట్ మంత్ కాబట్టి, మీరు ఈ 2026 మార్చ్ మంత్ లో మీరు చరిత్ర సృష్టించాలి అంటే ఈ టైం ని మనం చాలా యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి మనము మన టార్గెట్ అండ్ మన టీం యొక్క టార్గెట్ ని ఫోకస్ చేస్తూ డైలీ దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ రోజు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఏమైతే మనం టీంలో ఉన్న వాళ్ళందరికీ టార్గెట్ గ్రోత్ అయ్యేలా సపోర్ట్ చేయగలుగుతాం అనేది కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఈ మంత్ అనేది, ఇయర్ ఎండింగ్ మార్చ్ మంత్ అనేది మనకు టీసీ సార్ దృష్టిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అందరు కూడా కొద్దిగా గట్టిగా ఫోకస్ చేయండి. రీసెంట్ గా మనకు ఒక సినిమా వచ్చింది ఉస్తాద్ అని, పవన్ కళ్యాణ్. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, చాలా బాగా అనిపించింది. గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తేనే నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకు అది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తారో ఇప్పుడు ఈ మార్చ్ మంత్ లో నెట్వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిన్ చాలా అద్భుతం, ఇంకా మీరే పెద్ద సెలబ్రిటీలా అయిపోతారు. అక్కడ మంచి సెలబ్రేషన్, మనకు పెద్ద గురువుల మధ్యన సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ మన ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది, చెక్ అనేది గ్రోత్ అవుతుంది. కాబట్టి అది మనకు చాలా హ్యాపీని ఇస్తుంది. కాబట్టి అందరు కూడా ఈ మార్చ్ మంత్ ని లైట్ గా తీసుకోకండి, కొద్దిగా గట్టిగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా అయిపోతుంది, మీ వల్ల అవుతుంది, మీరు చేయగలుగుతారు. చిన్న ఏదో మూల మనను భయం అనేటువంటిది భయపెడుతూ ఉంటుంది, దాన్ని ఇంట్లో నుంచి తరిపేయండి ఆ దరిద్రాన్ని. ధైర్యంగా ముందుకు రండి, మేమంతా సపోర్ట్ ఉన్నాం, చాలా మంది గురువులు ఉన్నారు, మేమంతా ఉన్నాం. అస్సలు టెన్షన్ పడకండి, ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచిస్తాం. ఖచ్చితంగా మనం టార్గెట్ ని చేరుకుందాం. టైం కూడా ఎక్కువైపోతుంది. మరొక వారం మంచి లీడర్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. జై ఆర్సీఎం.
థ్యాంక్ యూ మేడం. జేఆర్సీఎం. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ అండ్ హోస్టింగ్ చేసినటువంటి గోపు శ్రావణ్ సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇన్వైట్ మేడం. చేసినటువంటి అరుణ్ సార్ కి కూడా థ్యాంక్ యూ.